11 సారీ ఓకే ఇప్పుడు మోకాళ్ళ పైన చేతులు పెట్టుకొని మోకాళ్ళ నొప్పులు లేని వాళ్ళు మోకాళ్ళ కొరకు ఎక్సర్సైజ్ చేయండి 1 2 3 4 5 6 7 8 9 opposite side 1 2 3 4 5 6 7 8 9 ఓకే పాదాలు కుడి పాదం పైకి పెట్టి రౌండ్గా తిప్పండి 1 2 3 4 5 6 7 8 9 opposite side 1 2 3 4 5 6 7 8 9 left leg 1 2 3 4 5 6 7 8 9 opposite side 1 2 3 4 5 6 7 8 9 నెక్స్ట్ వచ్చి చేయగలిగిన వాళ్ళు హాఫ్ సిట్టింగ్ చేయండి హాఫ్ సిట్టింగ్ ఈ మాదిరిగా 1 2 3 4 5 6 7 8 9 తర్వాత వచ్చి మనకు జాగింగ్ చేద్దాం జాగింగ్ కూర్చొని చేయగలిగే వాళ్ళు కూర్చొని చేసుకోండి నిలబడి చేయలేని వాళ్ళు కూర్చొని చేసే వాళ్ళు హ్యాండ్స్ పైకంటే సరిపోతుంది నిలబడే వాళ్ళు ఫ్రంట్ బ్యాక్ సైడ్ చూడండి స్టార్ట్ బ్యాక్ సీట్ తాకాలి కాళ్ళు సైడ్స్ అగైన్ ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ ఫ్రంట్ స్లోగా చేస్తూ ఆపండి ఇంటికి పట్టుకొని అటు ఇటు తిరగాలి కొంచెం శ్వాస వ్యాధుల్లోకి వచ్చే వరకు నోరు మూసుకొని ముక్కుతో మాత్రమే గాలి పీల్వండి
ఓకే, అందరు కూడా వాళ్ళ మధ్యలో 4 ఫీట్ గ్యాప్ ఉంచుకొని కుడి చేత్తో ఎడమ పాదం, ఎడమ చేత్తో కుడి పాదం చేయగలిగిన వాళ్ళు చేయండి. అందరు కూడా ఎడమ పాదం ముట్టుకున్నప్పుడు కుడి చేతి పైకి ఉండాలి, కుడి పాదం ముట్టుకున్నప్పుడు ఎడమ చేతి పైకి ఉండాలి. ఓకే, స్టార్ట్. రెడీ. 1, ముఖాలు చక్కగా ఉండాలి. 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇట్లా ఒక 30 సెకండ్స్ ఆపుంచండి. అట్లే పట్టుకొని ఎడమ పాదాన్ని కుడి చేత్తో పట్టుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. అలాగే కుడి పాదాన్ని పట్టుకుని కుడి చేతి పైకి ఎడమ చేతితో కుడి పాదాన్ని పట్టుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఓకే, సరిపోతుంది. ఇప్పుడు శ్వాస మీ ఆధీనంలోకి వచ్చింది అనుకుంటాను. తర్వాత వచ్చి జంపింగ్ జాక్ చేద్దాం. మీరు 30 వరకు చేద్దాం. జంపింగ్ జాక్స్ చేయగలిగే వాళ్ళు ఇట్లా ఫాస్ట్ గా చేయండి. చేయలేని వాళ్ళు ఇట్లా మామూలుగా లెగ్ మూవ్మెంట్ ఇస్తూ హ్యాండ్స్ పైకి చేయండి. చేయగలిగిన వాళ్ళందరూ కూడా ఫాస్ట్ గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ఓకే, నోరు మూసుకొని ముక్కుతో మాత్రమే గాలి పీల్చుకుంటూ పేటు కదలండి. ఓకే, ఇప్పుడు వచ్చి గుంజీలు తీద్దాం. స్కూల్లో చిన్నప్పుడు దించినట్టుగా చేతులు చెవులను పట్టుకొని గుంజీలు తీయండి. చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. చేయగలిగినన్ని చేయండి. 20 చేయిస్తాను నేను. చేయగలిగిన వాళ్ళందరూ 20 చేయండి, లేదంటే 10, లేదంటే 5 మీ ఇష్టం. ఓకే, రైట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. Good.
ఇంకోటి ఏంటంటే ఆ బెండింగ్ చేద్దాం. బెండింగ్ ఫ్రంట్ సైడ్ అది వెన్నుముక నొప్పిగా ఉన్న వాళ్ళు కానీ చేయలేని వాళ్ళు చేయకండి. చేయగలిగే వాళ్ళు మాత్రం ఇట్లా పైకి చేతులు అనుకుంటూ కాళ్ళు తీసుకుంటూ కిందికి వదిలేటప్పుడు వదిలేయాలి. కాళ్ళకు అందే విధంగా ట్రై చేయండి అందరు కూడా. ఓకే, 1 2 3 4 5. ముఖాలు నిటారుగా పెట్టుకోండి, ముఖాలు వంచొద్దు. 6 7 8 9. ఓకే, అందరు కూడా కూర్చోండి. కూర్చొని ఇందాక చెప్పినట్టుగా కూర్చొని చేసే జాగింగ్ చేద్దాం. మనం కూడా పద్మాసనం కానీ సుఖాసనం కానీ వజ్రాసనం కానీ వేసుకొని కూర్చొని దండాసనం కానీ అందరు కూడా కూర్చొని నేను చెప్పేటువంటి కూర్చొని చేసే జాగింగ్ చేద్దాం. ఇట్లా బైక్ పోయినప్పుడు ఇట్లా హ్యాండ్స్ గట్టి అనాలి. ఇట్లా మళ్ళా బైక్ పోయినప్పుడు మన పిరికిళ్ళు వదిలిపెట్టాలి. కిందికి వచ్చినప్పుడు పిరికిళ్ళు మూయాలి. ఓకే, రైట్. 1 2 3 4 5 6 7 8 9 10. ఫాస్ట్ గా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Thank you. దీర్ఘ శ్వాస తీసుకుంటూ రెస్ట్ తీసుకోండి. దీర్ఘ శ్వాస. ఓకే, సెట్ అయినట్లయితే ఈ అనులోమ విలోమకు సంబంధించి కొన్ని వ్యాయామాలు చేద్దాం. ఈ రకంగా హ్యాండ్ పెట్టుకొని బొట్టన వేలితో కుడి ముక్కు మూసి ఎడమ ముక్కు రంధ్రం నుంచి గాలి పీల్చుకొని మళ్ళీ కుడి ముక్కు నుంచి వదిలేసి మళ్ళీ కుడి ముక్కు రంధ్రం నుంచి గాలి తీసుకొని మళ్ళీ ఎడమ ముక్కు నుంచి వదిలేయండి. ఇట్లా కంటిన్యూగా చేయండి. మీకు సాధ్యమైన సేపు చేయండి.
ఎడమ ముక్కు రంధ్రం నుంచి మాత్రమే గాలి వదిలి ఆపండి. భస్త్రిక ప్రాణాయామం చేద్దాం. ముఖము చిట్లించినట్టుగా ఇట్లా పెట్టుకొని శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేయండి. దీర్ఘ శ్వాస తీసుకొని దీర్ఘంగా వదిలేయండి. ఓకే. కపాలపాతి చాలా చక్కని చక్కని ప్రాణాయామం. అదేంటి అంటే మనకు మన పొట్టను గాలి వదిలినప్పుడు లోపల ఇట్లా లోపలికి వెళ్ళేటట్టుగా, గాలి పీల్చుకున్నప్పుడు బయటకు వచ్చేటట్టుగా చేయండి. స్టార్ట్. సెకండ్కి ఒకసారి చేయాలి ఇది. మనకు సాధ్యమైతే 100-200 టైమ్స్ కూడా చేయొచ్చు, చేయగలిగే వాళ్ళు. సరే, సింగంరాజు గారు సార్ అడ్మిట్ చేసుకొని మాట్లాడండి సార్. సింగంరాజు సార్. హలో సార్. హలో సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యు. గుడ్ మార్నింగ్. స్టార్ట్ చేద్దామా? ఎస్ సార్. 6:30 AM. గౌరవనీయులైన లయన్స్ పెద్దలు, మిత్రులు, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ యోగా మెడిటేషన్ లయన్ బొడ్డ కృష్ణ గారు, ఈ బాధ్యతలన్నీ తీసుకుని నిర్వహిస్తున్నటువంటి జిఎండి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ లయన్ హెచ్ రాజిరెడ్డి గారు, ప్రియమైన ఇతర సోదర సోదరీమణులందరూ నమస్తే, శుభోదయం. నిన్న మనం హెచ్ఎఫ్ఎన్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ గురించి కొంత ఇంట్రొడక్షన్, రిలాక్సేషన్, మెడిటేషన్ గురించి తెలుసుకున్నాం. మెడిటేషన్ లో మీరు కూర్చున్నప్పుడు మీకు నిన్న కలిగిన అనుభూతులు, అనుభవాలు ఏమైనా ఉంటే జ్ఞాపకమైనా ఉంచుకోవాలి, లేకపోతే డైరీలు రాయడం మంచిది. ఒక 3-4 మంత్స్ తర్వాత మీరు సాధన చేస్తున్నప్పుడు మీకు కలిగే అనుభూతులన్నీ కూడా మీకు కళ్ళకు అద్దం పెట్టినట్టుగా ఆ అనుభూతులు అన్ని జ్ఞాపకం వస్తుంటాయి. అవి సత్యం అని మీకు తోస్తుంటాయి. కాబట్టి డైరీ రాయడం కూడా అలవాటు చేసుకోండి. చిన్నగా 2-3 వాక్యాలలో ఈ రోజు నాకు ఈ అనుభవం కలిగింది. అనేక అనుభూతులు కలుగుతుంటాయి, దృశ్యాలు అగుపడుతుంటాయి మెడిటేషన్లో. అయితే ఈ మెడిటేషన్ అనవసరంగా ఎక్కడ కూడా ఒక గైడెడ్ పద్ధతి లేకుండా చేస్తే
ఈ ఆకాశం చాలా పెద్దది, పంచభూతాలలో ఆకాశం చాలా పెద్దది. ఆకాశం ఉండేటువంటి ఎన్నో పవర్స్ ఉంటాయి, శక్తులు ఉంటాయి. బట్ ఒక గైడెడ్ మార్గంలో ఒక గైడ్, ఒక మార్గదర్శి చూస్తున్నటువంటి మార్గంలో చేసినప్పుడు వారు అంటే గురువు అనుకోండి, ఎవరైనా వారు కంట్రోల్ చేస్తారు. ఈ ప్రక్రియలన్నీ ఏదో ఒక మధురమైన భాషణలతో, మాటలతో మభ్యపెట్టి, సంతోషపెట్టి, భాషణాలతో అది పరిస్థితి కాదు. ఇది మెడిటేషన్ కేవలం ప్రాక్టికల్ గా నిజమైనటువంటి అనుభూతులను అంతర్గతంగా మీకు కలిగిన అనుభవాలన్నిటి కూడా నిజమనిపించి మీ మనసు చెప్పినప్పుడే చేయాలి. అది కరెక్ట్. అది ఎవరో చెప్పారని, ఎవరో చేశారని ఈ మెడిటేషన్ చేయకూడదు. అంటే ఇది చాలా అంతర్గత శక్తితో, ప్రాణశక్తితో సంబంధించినటువంటి గైడెడ్ ట్రైనింగ్ ఉండాలి. ప్రియమైన మిత్రులారా, సోదరులారా, నిన్న ధ్యానం మెడిటేషన్ గురించి తెలుసుకున్నప్పుడు ధ్యానం అనగా ఏంటి అంటే ఒక వస్తువుపై గాని, ఒక కేంద్రంపై గాని దృష్టి నిలిపి అదే మనస్సు పెట్టి మరల ఆలోచించడం. ఇప్పుడు మన మంత్రం అంటుంటారు. మంత్రం అంటే ఏంది? మంత్రం అనగా ఒక చిన్న ఏదో అక్షరాన్ని తీసుకొని మరల అనుకోవడమే మంత్రం, అంతే. అది ఎన్నో సార్లు, 1000 సార్లు, 10,000 సార్లు అంటూ ఉంటే ఆ పదానికి శక్తి వచ్చి అది మంత్రంగా మారుతుంది, అంతే. ఈ హార్ట్ఫుల్ మెడిటేషన్ లో అలా కాకుండా నువ్వు ఒక సాక్షిభూతంగా హృదయంలో ఏం జరుగుతుంది అని చూస్తూ గమనించి కూర్చోవడమే, అనుభూతులు పొందడమే. అవన్నీ వస్తాయి 3 రోజుల తర్వాత. అలా 3 నెలలు కంటిన్యూ చేస్తే మీకు అందరూ మీరే మాట్లాడతారు, మీరే చెప్తారు. ఈ అంతర్గత హృదయంలో ఏం జరుగుతుందో మరి వీక్షించడం, కలిగే అనుభూతులన్నీ ఆస్వాదించడం, ధ్యాన స్థితిలో హాయిగా ఆనందంగా స్థిరపడి ఉండడం, కాసేపు భౌతిక ప్రపంచ భావనల నుండి దూరంగా ఉండి మనోస్థిమితంగా ఆ మనస్సును హాయిగా ఆనందంగా కావించుకోవడం మెడిటేషన్ లాభాలని మనం నిన్న చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ఒక చిక్కు ఉంది ఒకటి. అదేంటంటే ధ్యానం చేయాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. కోపంతో, అరగరంతో, ఎన్నో ఇబ్బందులతోటి మన ధ్యానం చేస్తే అది కుదరదు. ఆ ధ్యానం చేసేటప్పుడు ప్రశాంతమైన మనస్సు ఉండాలి, శాంతంగా ఉండాలి. చంచలమైన మనసుతోటి ఏ పని చేయలేం మనం. ఏ పని భౌతికమైన కూడా పని చేయాలంటే కూడా మన ఫిజికల్ యాక్టివిటీలో కూడా చంచలంగా మనసు ఒకే దిక్కు అది సరిగ్గా చూటిగా దాని మీద మనసు పెట్టి చేస్తేనే విజయవంతమైతే. అంటే ఆధ్యాత్మికత కూడా ఈ మెడిటేషన్ లో కూడా మనసు పెట్టి చేయాలి. ధ్యానం సరిగ్గా కుదరదు, అల్లా కల్లుల ఎత్తు. ఎందుకంటే ఆత్మ ఉన్న చుట్టూ ఎన్నో అడ్డంకులు, గత జన్మల సంస్కారాలు, సంక్లిష్టతలు, అంధకారము, చీకటి లాంటి చంచలమైన మనస్సు, దాంతో మనకు కుదరక అవి ఇబ్బంది పెడుతుంటాయి. ఆలోచనలు వస్తుంటాయి. నిన్న మొన్న మనం చేసినటువంటి ఆలోచనలు, ఎవరితో గొడవైనా, ఎవరితో బాధ కలిగినా, మన వ్యవహారాలలో ఏమైనా చిక్కులు వచ్చినా అదే పనిగా ఆలోచిస్తూ ఉంటాం. ఆ ఆలోచన వల్ల ఈ ధ్యానానికి అడ్డంకి అవుతుంది. ప్రశాంత మనసు కావాలి. మరి ఎలా ధ్యానం చేయాలంటే మరి హృదయం పవిత్రంగా ఉండాలి. పవిత్రం అంటే ఎటువంటి వాసనలు ఉండరాదు మనసులో. వాసన అంటే స్మెల్ కాదు, ఏదైతే పరిశుద్ధం కానిదో అది వాసన. పరిశుభ్రంగా ఉండాలంటే మనస్సు చాలా పకడ్బందీగా ప్రతిక్షణం జాగ్రత్తగా ఉండాలి. మనసు చేసే పనులు, మనో వ్యాపారాలు మనసే మంచి చేస్తుంది. మనసే ఎన్నో కనిపెట్టింది ప్రపంచంలో. సుఖవంతమైనటువంటి సాధనాలన్నీ కనిపెట్టింది మనసే, ఒక సైంటిస్ట్ లాగా. అదే మనసు ఎంతో నష్టాన్ని, క్రూరత్వాన్ని, ఉగ్రవాదాన్ని అదే కలిగిస్తుంది. అంటే 2 రకాలుగా ఉంది, పాజిటివ్, నెగటివ్. దేన్ని ఏ విధంగా వాడుకుంటే మనసు ఆ విధంగా మనకు పనిచేస్తుంది. యద్భావం తద్భవతి. నువ్వు ఎలా ఆలోచిస్తావో అలా జరిగిపోతుంది. ఎప్పుడు చెడు గురించి ఆలోచన చెడైతుంది. ఎప్పుడు మంచి గురించే నాకు మంచి జరుగుతుంది అని భావన ఉంటే మంచి జరుగుతుంది. ఇది తప్పదు, సత్యం ఇది. అంటే మనలో విల్ పవర్ లేదు,
కాబట్టి పోగొట్టుకున్నాం. కాబట్టి మీరు విని ఉంటారు శాస్త్రాలలో మన మునులు శపించినప్పుడు నీ కలుపోవు కాకంటే కలిపోయేటి. అంటే వాళ్ళ మాటలో అంత పవర్, అంత విల్ పవర్ ఉండేది. మనం అలా నిర్వీర్యమైపోయాం. మన మాటలు, మన ఆలోచనలు, మన చేతనలు ఏ శక్తివంతంగా లేవు. ఒకవేళ ఉంటే ఆ మనస్సు, ఆ హృదయం గల మనిషి చాలా గొప్పవాడు అని చెప్పొచ్చు. అంటే అవన్నీ అయినట్టు. ఉదాహరణకి మనం నిన్న ఒక వంట పాత్రలో భోజనం కూర కానీ వండుకున్నాం, ఒక గిన్నెలో వంటలో. దాన్ని తోమకుండా తెల్లవారి అదే గిన్నెలో పాలు పోసి కాచేది ఉంటే అవి సరిగా ఉంటాయా? పాలు విరిగిపోతాయి. ఆ పాత్రను శుభ్రంగా కడిగి అదే పాత్రలో, నిన్న వండుకున్న పాత్రలోనే శుభ్రంగా కడిగి పాలు పోసి కాచేది ఉంటే అవి చాలా స్వచ్ఛందంగా ఉంటాయి, బాగుంటాయి, మనం తాగలం. పాలు విరిగిపోతాయి. అట్లే మన హృదయం కూడా పవిత్రంగా, స్వచ్ఛందంగా, పరిశుభ్రంగా, తేలిగ్గా ఇవి లేకుంటే ఈ మనం ఉదయం లేచి చేసేటువంటి ధ్యానం కుదరదు. అనేక ఆలోచనలతో సతమతమైతూ వాటితోటి పెనుగులాడుతూ ఉండిపోతాం. ఒక 5 నిమిషాలు వచ్చేది మనం ఒక అరగంట, మినిమం గంట చేయడం మంచిది. కానీ బిగినర్స్ అరగంట చేసి మెల్ల గంట చేయాలి. గంట కన్నా ఎక్కువ చేయద్దు. ఎందుకంటే గంట తర్వాత మళ్ళీ విశ్రాంతి తీసుకొని కూడా ఒక అరగంట, గంట సేపు మళ్ళీ చేయొచ్చు. కానీ కంటిన్యూగా 2 గంటలు, నేను 3 గంటలు చేస్తున్న ధ్యానం, నేను 4 గంటలు చేస్తున్న ధ్యానం అని చేయొద్దు. మెడిటేషన్ వల్ల వేడి పెరుగుతుంది కాబట్టి ఆ గంటలో పట్టిన ఎన్నో అనుభూతులు అరగంటలో పట్టిన వస్తాయి కాబట్టి చాలు. ఎందుకంటే అష్టాంగ యోగాలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధి. ధ్యానంతో సమాధిస్తే చివరి స్థాయి సమాధి. మనం ధ్యానం నుంచి 7వ అంగంకెళ్ళి మొదలు పెడుతున్నారు. ఇవన్నీ పనులన్నీ మన సమయం అవన్నీ చేయాలంటే, అబద్ధాలు ఆడకుండా మంచిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, శీల సంపద పెంచుకోవాలంటే అది కాని పని. అది మన యొక్క వయస్సు సరిపోదు జీవితంలో. ఈ ధ్యానం చేస్తూ వాటిని మార్చుకోవచ్చు. వాటిని కూడా సైమల్టేనియస్ గా మార్చుకుంటూ ధ్యానంకి వెళ్ళి సమాధిలోకి వెళ్ళిపోతాం, స్థితిలోకి. అంటే జీవించి ఉండగానే. ఇట్లా ఈ ధ్యానం, ఉదయం చేసే ధ్యానం సరి అంటే మరి ఈ పవిత్రంగా ఉండాలంటే ఎటువంటి అనవసరమైన ఆలోచనలు, మనల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు, మనకు అనవసరం ఏమాత్రం లాభం లేని ఆలోచనలు మన మనసులో ఉంచాలి, తీసేసారు, తొలగించుకోవాలి. అప్పుడు అది పరిశుభ్రంగా ఖాళీగా ఉంటుంది. ఖాళీగా ఉండేటువంటి హృదయమే నిశ్శబ్దము, హృదయమే భగవన్ నిలయము అన్నారు. హృదయంలో ఎటువంటి స్థానం ఎవరికి ఇవ్వకుండా అక్కడ ఉండేటువంటి ఆత్మ ఏదైతుందో దాని గురించి ఆలోచిస్తుంటే, మననం చేస్తూ ఉంటుంటే, ఒక దృష్టి పెడుతూ ఉంటే, ప్రపంచంలో అన్ని పనులు చేస్తూ కూడా ఒక దృష్టి లోపల పెట్టేది ఉంటే, ఆ బయటి ప్రపంచంలో ఉండేటువంటి ఏ శక్తి కూడా ఏది చేయదు. ఇది మనం అలవాటు చేసుకోవాలి. అభ్యాసం అభ్యాసేనా అని చెప్పాను. అంటే అభ్యాసం చేస్తే ఏదైనా సాధించగలం. మరి ఈ హృదయ పాత్రను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి? అది క్లీనింగ్ ఒకటే, నిర్మలీకరణ. పాత్రలు ఏ విధంగా తోమి శుభ్రం చేసి వాడుకుంటామో అట్లా హృదయాన్ని కూడా రోజు శుభ్రం చేయొచ్చు. ఎట్లా చేయాలి? క్లీనింగ్ ద్వారా. నిర్మలీకరణ అంటే ఏంది? ఈ యొక్క ప్రక్రియ ఇదొకటి. ఈ నిర్మలీకరణ ప్రక్రియ వల్ల నిర్మలీకరణ, పరిశుభ్రంగా ఉంచుకోవడం అంటే క్లీనింగ్. ఇప్పుడు మన ఇల్లు కూడా అంతే, రోజు ఊడ్చుకుంటూ శుభ్రంగా ఉంటుంది. రోజు ఉడకుండా 2 రోజులకో 3 రోజులకో నెలకో ఒకసారి ఊడ్చుకుంటే మలినంగా చెత్తగా తయారైతుంది. అట్లే ప్రతిరోజు ఎందుకు ఊడుస్తారు? పరిశుభ్రం ఉండడం కొరకు. ఆ ఊడ్చినటువంటి దాంట్లో శుభ్రంగా ఉండే ప్రదేశంలోనే మనం కూర్చుంటాం. అట్లే ఒక రూమ్ లో కూడా ప్రతిరోజు ఊడకుండా ఎప్పుడో 6 నెలలకు తీసి ఊడ్చి కూర్చుంటే అందులో చెత్త, దుమ్ము ఉంటుంది. దాన్నే పరిశుభ్రం. అట్లే హృదయం కూడా పరిశుభ్రం చేసుకోవచ్చు. ఇది ఎలా? మనం రోజంతా ఆలోచించే ప్రతి క్షణం చంచల మనసు ఎన్నో ఆలోచనలు వాటి తీసివేస్తూ ఉండాలి. రోజు తీసిస్తున్నారు. ఎందుకంటే ఆత్మ చుట్టూ చాలా సూక్ష్మంగా ఉంటాయి, పొరలుగా ఉంటాయి. మనం లోపల దిగితే, వేదాంతంలో దిగితే పంచకోశాలు అని ఉంటాయి. పంచకోశ, అన్నమయ కోశం, జ్ఞానమయ కోశం. ఈ వీటి గురించి చర్చ అవసరం లేదు, ప్రస్తుతం మనకు అవసరం లేదు. ఈ కోశాలలో ఉండేది ఇరుక్కుపోయినటువంటి భావనలన్నీ కూడా చిన్నప్పటి జ్ఞాపకాలు కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. ఏ జ్ఞాపకం అయితే మన మీద బాగా ముద్రపడుతుందో అది మర్చిపోము. ఏది చూసిందో వెంటనే మర్చిపోతామో అది మన మనసులో ఉండదు.
అంటే చూసి చూడనట్టుగా ఉండాలి. మన శాస్త్రాలు చెబుతాయి, ఒక తామర పువ్వు నీటిలోనే పుడుతుంది, నీటిలోనే ఉంటుంది బురదలో. కానీ ఒక్క చుక్క కూడా ఆ తామర పద్మ పుష్పం మీద అంటదు. ఒక చుక్క పడడం కింది రాలిపోతుంది. ఆ నీటిలో జీవించుకుంటూ నీటిని ఆస్వాదించదు. అట్లా నీటి కోడి కూడా అంతే. నీటి పక్షి ఒకటి సముద్రంలోకో చెరువులోకో రయ్య లోపలికి వెళ్ళిపోతుంది, ఓ చేపను అందుకుంటుంది, పైకి వెళ్ళిపోతుంది. దాని యొక్క ఈకలకు గాని దాని శరీరానికి గాని ఒక్క నీటి తడి చుక్క అంటది. ఆ విధంగా ఈ ప్రపంచంలో అన్నీ చేస్తూ అన్నిట్లో ఉంటూ దేని ప్రభావానికి లోను కాకుండా ఉండడమే చాలా జాగ్రత్తగా ఉంటుంది. అది క్లీనింగ్ అనేది. ఎందుకంటే ఆలోచన రూపం లేదు, మరి సూక్ష్మంగా ఉంటాయి, చాలా సూక్ష్మంగా ఉంటాయి, వాటి రూపం లేదు. కానీ మనం ఏదో ఒక తప్పును అదే విధంగా దాని తాలూకు జ్ఞాపకాలు, అవి చెడ్డ అయినా మంచి అయినా ఆనందంగా ఉండి అయినా ఇబ్బంది పెట్టే అయినా మనం సంతోషపడేటివైనా ఇతరులను సంతోషపెట్టేవి అయినా అవన్నీ అవసరం లేదు. ఏది అవసరమో అవే ఉంచుకోవాలి, ఏది అనవసరమో తీసేసేసుకోవాలి. అది మన యొక్క నియంత్రణలో ఉంటుంది. ఆ నియంత్రణ వల్ల వస్తుంది. నువ్వు ఏం చేసుకోకు, నువ్వు మనసులో ఏం పెట్టుకోకు, నువ్వు ఇబ్బంది పడకు, అన్ని తీసేసి అంటే అది ఊరికి మాటలే. కానీ మళ్ళీ ఆలోచిస్తాం, ఓదార్చినా మళ్ళీ ఆలోచిస్తుంటాం, మళ్ళీ బాధపడుతుంటాం, బాధపడ్డ విషయాన్నే మళ్ళీ 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 బాధపడుతుంటాం. అటువంటి బ్రూడింగ్ మంచిది కాదు, దాన్ని అలా చేయించదు. ఆ బ్రూడింగ్ అలా చేస్తూ చేస్తూ ఆలోచిస్తూ పోతూ ఉంటే అదొక ముద్ర పడుతుంది. ఇంకా లోతుగా వెళ్తే మరీ ముద్రగా పడుతుంది. ఇంకా ముద్ర కొన్ని రోజుల తర్వాత అదొక సంస్కారంగా తయారవుతుంది. ఆ సంస్కారం ఒక పొరగా ఆత్మ చుట్టూరుగా అడ్డుపడుతుంది. అంతే సంస్కారాలు అంటే, అవి ముద్రలు అంటే. వాటి మన వాళ్ళు పాపపుణ్యాలు అన్నారు. పాపం లేదు, పుణ్యం లేదు, కానీ దాని ముద్ర ఉంటుంది, దాని తాలూకు యొక్క ముద్ర ఉంటుంది. ఆ పాపపుణ్యాల ఫలితాలే కర్మలు అన్నారు మన వారు. కర్మను ఆ కర్మ ఫల త్యాగం చేసిన దాని యొక్క ఫలితం మనకు ఉండదు. ఏ పని చేసినా నేను కాదు చేసేది అనే భావనలో ఉండి దాన్ని మర్చిపోతే మనకి ఏది అంటారు. ఆ విధంగా క్లీనింగ్ చేసుకోవడం. మరి వాటిని తొలగిస్తే మనకు ప్రశాంతమైన ఆత్మానందాన్ని పొందుతాం. ఆత్మ ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది, దానికి ఏమీ చిక్కులు ఉండవు. మనసే బాగా బాధపడుతుంది. కాబట్టి మనసు ఆత్మతో లింక్ ఉంది కాబట్టి ఈ మనసు పరిశుభ్రంగా ఉండి క్లీన్ గా ఉంటే ఆత్మ ఆనందంగా ఉంటుంది. మరి ఆత్మ ధ్యానంలో మనం చేసే పని ఆనందం పొందడం కొరకే. మరి ఆనందం పొందాలంటే ఈ ఆలోచనలన్నీ కూడా తీసివేయడం, దాన్నే క్లీనింగ్, నిర్మలీకరణ అంటాం. నన్ను బాధిస్తున్నవి, ఆమెను అతడు నన్ను ఒక చాలా బాధాకరమైన తిట్టారు అని అదే పనిగా భావిస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. అలా అనవసరంగా ఆలోచిస్తూ బాధపడే కన్నా దానికి ఏదో ఒకటి సొల్యూషన్ మర్చన్న పోవాలి, దానికి తీర్పున చెప్పుకోవాలి. అప్పుడు మన మీద ఏది, దాన్నే బ్రూడింగ్ అంటే. మరల ఒక విషయాన్ని ఆలోచించేది బ్రూడింగ్. ఏదైతే పవిత్రమైనటువంటి వస్తువు మీద, పవిత్రమైనటువంటి శక్తి మీద ధ్యానం చేస్తే, ఊహిస్తే, ఆలోచిస్తే దానివల్ల తేలికగా ఉంటుంది. అనేక ఆలోచనలు మంచి వస్తాయి. ఏ చెడు స్వభావం మీద, చెడు విషయం మీద మనం ఆలోచిస్తూ ఉంటుంటామో అదే గుణాలు మనలో ఉండిపోతాయి, నిక్షిప్తమైపోతాయి లోపల. అవి జన్మ జన్మ పర్యంతం మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళినా మళ్ళీ మనసు వెళ్ళిపోయి ఆత్మతో ద్వారా మళ్ళీ జన్మించినప్పుడు ఆ ఆత్మతో జీవించేటువంటి హృదయం మళ్ళీ అదే పనిగా ప్రారంభిస్తుంది. ఎక్కడ అయిపోయానో అక్కడి స్టార్ట్ అవుతుంది. ఇది నమ్మినా నమ్మకపోయినా జరిగే పని అని మన శాస్త్రాలు, మన పెద్దలు చెప్తున్నారు. ఏ సంఘటన జరిగినా జీవితంలో మనకు అవసరం లేనిది మనం మర్చిపోవాలి, తీసేసేసుకోవాలి. మనకు అవసరం ఉంటే ఉంచుకోవాలి. పిల్లలు ఉన్నారు, చదవాలి, అది జ్ఞాపకం ఉంచుకోవాలి. కానీ జ్ఞాపకం లేనటువంటి సినిమాలు చూసి, సీరియల్ చూసి, కంప్యూటర్ చూసి అనేక రకాల విషయాలు మన మనసులో పెట్టుకుంటే అక్కడ దెబ్బతింటాడు. కానీ తనకు అప్పుడు ఏది అవసరమో అది అవసరంగా ఉంచుకున్నప్పుడు ఆ మైండ్ కరెక్ట్ గా ఉంటుంది, పనిచేస్తుంది. ఆయన ఉత్తీర్ణుడవుతాడు ఫస్ట్ క్లాస్ లో. 10/10 రావాలంటే ఈజీ. కానీ ఒక దగ్గర చదువుతూ అనేక రకాలుగా పరి విధాల మనసు ఆలోచిస్తూ ఉంటుంటే క్లాస్ రూమ్ లో కూడా విద్యార్థి కూర్చుండి బెంచ్ పైన మైండ్ ఈజ్ ఆబ్సెంట్, బాడీ ఈజ్ ప్రజెంట్, వాడికి ఏం కాదు, వాడే విజయం సాధించలేదు. మైండ్ తో ఒక్కసారి ఉపాధ్యాయుడు చెప్పే పాఠాలను బ్లాక్ బోర్డు మీద చూస్తూ విన్నాడంటే మళ్ళీ చదివే అవసరమే లేదు. ఇది మనం అలవాటు చేయడం.
అందుకే విద్యార్థులకు చాలా మంచిది ఈ యొక్క మెడిటేషన్. విద్యార్థులకు, సైకోసొమాటిక్ ఆలోచించే వాళ్ళకు, ఏదో ఆలోచించి డిప్రెషన్ లో వెళ్ళిపోయే వాళ్ళకు, చాలా లోపలికి వెళ్ళిపోతే మనం తేలేం, ఏ డాక్టర్ ఏం చేయలేదు. ఎవ్వరు కూడా మనం తీసుకురావాలంటే అదే విధిగా వెళ్ళి ఇంకా సైకోసొమాటిక్ వెళ్ళి పూర్తి మాట్లాడకుండా మూగలాగా తయారైపోతుంది. మరి ఎప్పుడైతే అనేక రకాలు ఆలోచిస్తూ ఉంటాడో ఈ మెడిటేషన్ మనం వాళ్ళకి అలవాటు చేస్తే చాలా మంచిది. తిరిగి మళ్ళీ రాగలడు. మళ్ళీ దీని ఏమంటే పునరుజ్జీవనము అంటారు. అంటే ఏదైతే మనసు ఇబ్బంది పెడుతుంది, మనల్ని ఇబ్బంది పెడుతూ అల్లకల్లోడం చేస్తుందో వాటి తిరిగి మళ్ళీ యథాస్థానానికి రావాలంటే దాన్ని పునరుజ్జీవనం అంటారు. ఈ క్లీనింగ్ ను చేసుకోవడం, ఇది దీని ద్వారా మాత్రమే ఉంటుంది. ఒకటి మనకు అనవసరమైన మన మనోఫలకం మీదకి వెళ్ళి తీసేయాలి. ఒక ప్లేట్ పలక మీద మనం రాయాలంటే దాన్ని శుభ్రం చేసి మళ్ళీ రాస్తాం. అట్లా చిక్కు అన్ని రాసిన ఇంకా మంచి ఇంపార్టెంట్ మెసేజ్ రాయాలంటే అది మనకు అర్థం కాదు. బట్ క్లీన్ చేయడం, రాయడం, క్లీన్ చేయడం, రాయడం, మలపడం, మళ్ళీ బలపంతో రాయడం, ఆ విధంగా మనస్సును మనోఫలకం మీద తీసేసేది. అప్పుడు చాలా తేలిగ్గా లైట్ గా ఉంటాం, ఏ ఇబ్బందులు పెట్టవు. ఎందుకంటే మన లోపల 6 షడ్ వర్గాలు అనేవి ఉన్నాయి, మీరు విని ఉంటారు. కోపం, పగ, అసూయ, ద్వేషం, ఓర్వలేకపోవడం ఒకరిని, ఇలాంటి అన్ని కూడా ఈ 6 వర్గాలతో మనసు సతమతమైతూ ఏం చేయకుండా మన సహాయం చెప్పైనా సరే ఎవరికి కామ్గా ఉండాలి, మౌనంతో ఉండాలి. ఎందుకంటే ఒక వ్యక్తి మీద అనవసరంగా మనం పగ పెట్టుకున్నప్పుడు, కోపం పెట్టుకున్నప్పుడు ఈ వైబ్రేషన్ అన్ని వెళ్ళిపోయి ఆయన చేరుతాయి, నష్టమవుతుంది. ఆయన కూడా ఆలోచిస్తే మనకు కూడా నష్టమవుతుంది. కాబట్టి చాలా క్లీన్ గా సింపుల్ గా దేన్ని పట్టుకుండడమే చాలా మంది. దీన్నే అంటారు నియంత్రణ, దీన్నే మనో నియంత్రణ అంటారు. ఆ నియంత్రణ కొరకు చేసుకోవాలి. మరి ఎలా చేయాలి, ఎలా ఈ నిర్మలీకరణ చేయాలి, ఎలా వీటి పోగొట్టుకోవాలి? దాని ఒకటే మార్గం, సంకల్పం. సంకల్పం అంటే ఏంటి? విల్ పవర్, ఇంగ్లీష్లో విల్ పవర్. అంటే ఏ పని చేసినా ఇటున్న వస్తువు తీసి అటు పెట్టాలంటే కూడా నేను తీసి పెట్టాలి అనుకోని చేస్తాను సంకల్పంతో అన్ని పనులు అవుతాయి. నువ్వు మంచి సంకల్పం చేశావు, నువ్వు చాలా విజయవంతమైపోయావు అని మనం అంటుకుంటూ ఉంటాం. మనం చాలా చేయలేదు, ప్లానింగ్ చేయలేదు అంటుంటాం. ప్లానింగ్ వెనక సంకల్పం పనిచేస్తుంది. అది మంచి విల్ పవర్ గా, పరిశుభ్రమైన విల్ పవర్ గా ఆలోచిస్తే, అందుకే పెద్ద వాళ్ళను నాకు దీవెన ఇయ్యి అంటే ఏమన్నట్టు, ఆ దీవించే వాడి మనసులో సంకల్ప శక్తి మంచిగా ఉండాలి. పైగా ఏదో దురాలోచనతో దీర్ఘాయుష్మానుభవ అని దీవిస్తే పంచే. భారత యుద్ధంలో ఎన్నిసార్లు 1000 ఏళ్ళు జీవించుగా కానీ దీవించిన వాళ్ళందరూ ఏమైపోయారు? ఒక్కరు మిగలలే. కాబట్టి దీవెనలన్నీ కూడా ప్రేమతో, మనసుతో, సరిగ్గా భావనతో, ఎటువంటి ఉసురు బాధ లేనటువంటి ప్రేమతోటి దీవిస్తే జరుగుతుంది. అది సంకల్పం. దాన్ని ఏమంటారంటే సత్సంకల్పం అంటారు. అంటే సంకల్పం కూడా సత్యంగా ఉండాలి. సత్యం భయాత్ ప్రియం భయాత్, సత్యాన్ని కూడా మంచిగా మాట్లాడాలి. ఆ దీవెన నీ బ్లెస్సింగ్స్ కావాలి నాకు అన్నప్పుడు ఉంటాయి అది పైకి అని లోపల మళ్ళీ విషయాన్ని పెట్టుకుంటే అది పని చేయదు. ఇంకా తిరిగి తనకి ఇబ్బంది అవుతుంది, దీవించిన వాడికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మన ప్రకృతిలో అటువంటి శక్తులు ఉన్నాయి. ఇవి మనకు తెలియక మనం అలా చేస్తుంటాం. మనం విన్నా, మనకు తెలిసినా మనం వాటిని అమలు చేయము. అంటే వెళ్ళిపోవలతో ఏ సంకల్పాన్ని మనం చేయాలి? నేను ఈ పని పూర్తి చేస్తా, నేను దీన్ని సాధిస్తా అని ఒక గోల్ పెట్టుకుంది అనుకోండి, ఆ సంకల్పం పనిచేస్తుంది. అట్లే ఈ సంకల్పం క్షణం చేసే పనులన్నింటినీ తీసివేయడంలో బట్ట నేను ఈ క్లీనింగ్, నా ఆలోచన నాకు ఇది పనికిరాంది, నాకు వద్దు అది మనం తీసేసుకుంటాం. ఈ ఆధునిక సైంటిస్టులు, సైకాలజిస్టులు ఏమంటారంటే ప్రతి మనిషికి ప్రతిరోజు 14,000 ఆలోచనలు వస్తాయి. 14,000. ఎట్లా మనం లెక్క పెడితే వస్తాయి అవంది. అంటే వాళ్ళు ఏమన్నారంటే ప్రతి మనిషికి ఉదయం లేచినప్పటి నుంచి వెళ్ళి పడుకున్న, నిద్రలో, పని చేసిన, భోజనం చేసిన, సినిమా చూసిన, శరీరంలో ఉన్న, ఇక్కడ ఉండి ఇంకో దిక్కు ఆలోచిస్తుంటుంటారు. క్లాసులో ఉండి విద్యార్థి ఇంకో దిక్కు ఆలోచించినప్పుడు, అది పూర్తిగా తింటున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, విశ్రాంతిగా ఉన్న నిద్రలో కూడా, సుషుప్తి అవస్థ అంటారు, నిద్రలో కూడా కళల రూపంలో ఎన్నో వస్తుంటాయి ఆలోచనలు, వేల కొద్ది ఆలోచనలు, ఏదో చూసినట్టుగా, ఏదో చేసినట్టుగా. ఇటువంటి ఆలోచనలన్నీ కూడా గాఢంగా మన హృదయంలో ఇరుక్కుపోతే ఈ ఇబ్బంది ఏర్పడి ఏ చెప్పినా అర్థం కాదు, ఏ చెప్పినా జవాబు ఇయ్యలేదు. కాబట్టి అలాంటి ఆలోచనలు మనకి రాకుండా నియంత్రణ చేసుకోవడం ఈ క్లీనింగ్ యొక్క ప్రాతిపదిక.
వీటికి ముద్రలుగా, లోతైన ముద్రలుగా కాకముందే దాన్ని చూసుకోవాలి. ఎందుకంటే వీటిని ఏమంటారంటే సంస్కారాలు అంటారు. ఒక చిన్న ఉదాహరణ మనం చెప్పుకుందాం. మనం ఉదయం లేచి వాకింగ్ వెళ్తాం, ఒక గార్డెన్లోకి వెళ్తాం, తోటలోకి. ఆ తోటలో మనం నడిచేటువంటి తోవ లోపల ఒక మంచి గులాబీ పువ్వు చెట్టు ఉంటుంది. ఆ గులాబీ చెట్టు మొక్క మంచి పుష్పాన్ని పుట్టిస్తుంది. మొగ్గ మనం మొదటి నాడు చూసినప్పుడు అది మొగ్గ, ఓహో ఈ గులాబీ చాలా మొగ్గ అందంగా ఉందే అనుకుని వెళ్ళిపోతాం. రెండో రోజు వచ్చి మళ్ళీ అదే దారిలో చూసి మళ్ళీ మన దృష్టి ఆ పువ్వు మీద పడ్డప్పుడు, ఓహో ఇవాళ వికసించిందే, చాలా బాగుంది అని వెళ్ళిపోతాం. మళ్ళీ మూడో రోజు అదే దారిలో మనం వాకింగ్ చేస్తూ పోతుంటే మళ్ళీ దృష్టి ఆ పుష్పం మీద పడేది ఉంటే, ఓ ఇవాళ పుష్పంగా మారి స్మెల్ ఇస్తుంది, చాలా బాగుంది, దాన్ని తెంపేసుకొని జైలు పడేసుకుంటూ ఇంటికి వెళ్ళి తీసుకెళ్తాం. అంటే ఒక ఆలోచనను చూసి మర్చిపోలే, కావాలనే కోరిక కలిగింది. కావాలనే కోరిక అనవసరంగా అది ఎవరిదో, అది ఎవరితోటో మనకు సంబంధం లేని విషయంలో మన జోక్యం తీసుకున్నప్పుడు అది ముద్రగా మారుతుంది. ఇది ఇలాంటి ఎన్నో చేస్తుంటాం చిన్నప్పటి నుంచి. మనకు చాలా చెప్పాలంటే సంస్కారం చెప్పాలంటే మొన్ననే మనం చూసినప్పుడు భారత యుద్ధంలో భీష్ముడు అంపశయ్య మీద పడ్డప్పుడు చాలా గొప్పవాడు ఆయన. ఎందుకు కృష్ణ నాకు ఇవన్నీ సమస్యలు వచ్చినాయి, ఇంత బాధ ఎందుకు నాకు అని అంటే, నీవు చాలా ఏ ఆలోచన లేని, ఏ పాపం లేనటువంటి వాడు, నిష్కల్మష హృదయం గలవాడు, నీ అంత గొప్పవాడు లేడు. కానీ ఒక తప్పు చేశాడు. కొన్ని వేల జన్మల కింద ఒక పామును గిరగిర తిప్పి నువ్వు వదిలేసినప్పుడు, కంపలో ముళ్ళల్లో ఇరుక్కొని పోయినప్పుడు, దాని బాధతో విలవిల చనిపోతున్నప్పుడు దాని ప్రభావం ఈ అంపశయ్య మీద పడుకోవడానికి కారణం అని చెప్పాడు. కాబట్టి ఏ యాక్షన్ అయినా, ఏ పని చేసినా అది ఏమాత్రం మన ప్రభావం లేకుండా చేసినప్పుడు మనం ఇది జరగదు. ఇంకా ఈ ఆకర్షణ వికర్షణలు మనం ఎవరైనా చూడగానే ఒక సినిమా పోస్ట్ చూస్తాం రోడ్డు మీద, దాన్ని చూసి విడిచిపెట్టేసేయాలి. అదే విధంగా చూస్తూ పోతుంటే అది ముద్ర పడుతుంది, ఫోటో పడుతుంది. అదే ఫోటో అదే ముద్రలో తిరిగి తిరిగి మళ్ళీ నిద్రలోనో పరలోనో పడుకున్నప్పుడు మనసులో డే అంతా అదే ఆలోచిస్తూ ఉంటాం. అది అనవసరమైన ఫోటో, మనకు సంబంధం లేదు, చూసి విడిచిపెట్టేది. ఒక్క క్షణంలో ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి విషయాన్ని తిరిగి మరల ఆలోచిస్తే అది ముద్ర పడుతుంది. అది కావాలని కోరుకుంటాం, కావాలని కోరుకున్నప్పుడు దిగుతాం, కర్మ అవుతుంది, కర్మ వల్ల దుష్కర్మ ఫలితం వచ్చేస్తుంది. ఇటువంటి ఎన్నో మనకు తెలియాలి. కాబట్టి మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏది సరి అయినదో ఏది సరికానిదో అనే విచక్షణ జ్ఞానంతో ముందుకెళ్తే ఈ జీవితం చాలా హ్యాపీగా ఆనందంగా జరిగిపోతుంది. మిత్రులారా, మనం ప్రయాణం చేసినప్పుడు లెస్ లగేజ్తో వెళ్ళాలి. మనం తెలుసు, బస్ ఎక్కినప్పుడు, రైలు ఎక్కినప్పుడు, ఏరోప్లేన్ ఎక్కినప్పుడు, ఫ్లైట్ లో వెళ్తున్నప్పుడు ఒక చిన్న బ్యాగ్తో పోతే చాలా ఈజీగా ఉంటుంది లైట్ ప్రయాణం. ఓ 10 సూట్ కేసులు, ముల్లెలు, ఎన్నెన్నో సామాన్లన్నీ పట్టుకొని మనమే కష్టపడి పెట్టి తీసి పెడుతున్నప్పుడు కంఫర్ట్గా ఉండదు ఆ జర్నీ, ఆ ప్రయాణం. బట్ లెస్ లగేజ్, ఒక చిన్న నీకు ఏది అవసరమో అదే, అన్ని అవసరం లేకుండా ఆ 2-3 రోజులకు ఏం కావాలో ఒక చిన్న బ్యాగ్ చదువుకొని వెంట వెళ్ళిపోతే ఈజీగా ఉంటుంది. అట్లే మనం ఈ జీవితాన్ని సాధించేప్పుడు లెస్ లగేజ్తో వెళ్ళిపోవాలి. అంటే ఈ ఆలోచనలన్నీ తీసేసి ఇక్కడే ఏ కర్మబంధాన్ని వెంబడి తీసుకోకుండా వెళ్ళిపోవడం కొరకు లెస్ లగేజ్తో ప్రయాణం చేయాలి. అవి తీసేయకపోతే ప్రాబ్లం ఇది. ఎందుకంటే ఈ జీవితం చాలించే వరకు ఏ వస్తువులు మన వెంబడి రావు. ఎన్ని కోట్ల విలువైన వస్తువులు, వజ్ర వైఢూర్యాలు ఉన్నా కూడా ఏ ఒక్కటి రాదు, మన వెంబడి తెలుసు మనకు. కానీ ఈ చెత్త లాంటి ఆలోచన మన వెంబడి వస్తుంది, చెత్త ఆలోచనలు. మన పొద్దంతా, లైఫ్ అంతా, జీవితం అంతా 60, 70, 100 ఏళ్ళు చేసి అనుభవించినటువంటి కష్ట నష్టాల ఫలితాల ప్రభావాలన్నీ కూడా ఒక చిన్న స్క్రేప్ రికార్డులో ఏ విధంగా అన్ని నిక్షిప్తమవుతాయో అలాంటి సీడీని తీసుకొని ఆత్మ ద్వారా మన ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. ఆ ద్వారా మళ్ళీ జీవితం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ అదే సీడీ గుండగా తిరగడం మొదలవుతుంది. ఈనాడు పడే కష్ట నష్టాలకు ఇది కారణం అని చెప్పారు. కాబట్టి మనం సంస్కారాలతో, అవే ఆలోచనలతో, అవే కష్టాలతో, అదే బంధాలతో, అవే ఇబ్బందులతో సతమతమైతూ ఈ బ్రతుకును ఏడుస్తూ పోతూ ఉంటాం. దానికి నియంత్రణ కావాలి. కాబట్టి ఈ లేని స్థితికి వెళ్ళాలంటే జీవితాన్ని లెస్ లగేజ్ తో తీసుకుపోవడమే మనకు చాలా ఉత్తమం. అంటే ఆలోచన లేకుండా ఉండిపోవడం అనేది, ఏ కర్మ బంధాలన్నీ ఇక్కడ విడిచిపెట్టిపోవడం. రోజు చేసేటి కూడా అంతే. ఇవాళ పొద్దున లేచినప్పటి నుంచి
రాత్రి పడుకునే వరకు ఎన్ని ఆలోచించామో అవన్నీ రాత్రి తీసేసుకోవాలి. ఏ రోజు చేసిన పాపాలు ఆ రోజు పోవుగా. కానీ మన పెద్దవాళ్ళు అనుకుని పడుకునేవాళ్ళు. మన పెద్దవాళ్ళు, మన తాత ముత్తాతలు, మన తాత కాదు, మన తాత కాదు, తాత ముత్తాతలు అంతా కూడా వాళ్ళు పవిత్రంగా లేచేప్పుడు భూమి మీద కాలు పెట్టే ముందు, ఓ భూమాత నేను లేస్తున్నానమ్మా, నేను తప్పులు ఏది చేయకుండా నన్ను కాపాడు అనుకొని నమస్కారం పెట్టి మళ్ళీ పడుకునేటప్పుడు ఏ పాపాలు తెలిసి తెలియక నేను చేశానో వాటి అన్నింటికి క్షమించవమ్మా అని చెప్పి పడుకునేవారు. వాటి ఏ ఇబ్బంది, ఏ సంస్కారం, ఏ ముద్ర వాళ్ళ మీద పడేది కాదు. వాటి ఎలా తీసేయాలి మరి వీటిని? ఈ పడిన ముద్రను ఎలా తీసేయాలి? సంకల్పంతో అని చెప్పాను, విల్ పవర్తో. మనం ఎంతో మంచి చెడు ఆలోచిస్తున్నప్పుడు, కర్మ చేసినప్పుడు అదే సంకల్పం, ఏ కర్మతో ఏ సంకల్పంతో మనం కర్మ చేశామో, పని చేశామో, ఆ ప్రభావం లోనైనామో అదే సంకల్పంతో తీసేయాలి. ఎట్లా? చిన్న ఎగ్జాంపుల్, సెల్ ఫోన్ ఉంది. మన సెల్ ఫోన్, ఈ సెల్ ఫోన్ లో ప్రతి రోజు ఎన్ని మెసేజ్ వస్తున్నాయి? వందల వేల కొద్ది మెసేజ్లు, ఫేస్బుక్లు, ఇవన్నీ కూడా. ఎంత పెద్ద 50,000 రూపాయల సెల్ అయినా సరే కొన్ని వేల మెసేజ్ రాగానే ఇది నిండిపోతుంది. కొన్ని రోజుల తర్వాత అది మాట్లాడదు, సెల్ మాట్లాడదు. దాన్ని అవన్నీ డిలీట్ చేయేంత వరకు. అవన్నీ డిలీట్ చేసినాం అనుకోండి, అనవసరమైన అందులోకి వెళ్ళి ఏది అవసరం అది ఉంచుకుంటాం, ఏది అనవసరం డిలీట్ చేసినాం అనుకోండి, అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, సెల్ మళ్ళీ పనిచేస్తుంది, మళ్ళీ మాట్లాడతాం. ఒక చిన్న సెల్ ఫోన్ ఇన్ని వేల మెసేజ్లు వచ్చినా కూడా అది ఎలా వచ్చదో అట్లా ఈ యొక్క మనసు లోపట ఎన్ని కోట్ల ఆలోచనలు ఉన్నా కూడా అవి ఉండి కొన్ని జన్మల పర్యంతం మనం మనలో నుంచి రావడం ఉంది. కాబట్టి ఏ రోజు చేసినటువంటి ఆ రోజు మనం డిలీట్ చేస్తూ ఉండాలి. సాయంత్రం ఉదయం లేచినప్పటి నుంచి తెలిసి తెలియక వ్యాపారంలో, ఉద్యోగంలో, పనిలో ఎక్కడో ఎన్నో మన సమస్యలతో సతమతమవుతూ ఉంటాం. వాటికి లోటు కాకుండా సాయంకాలం కూర్చుండి నేను ఏం చేశాను అవన్నీ, ఈ రోజు చూసినవి, చేసినవి, నా ఫలితాలు పడ్డాయి అన్ని కూడా వెనక నుంచి వెళ్ళిపోతున్నాయి, అన్ని పొగరూపం వెళ్ళిపోతున్నాయి అనే భావనతో కూర్చుంటే చాలు, అదే సంకల్పం. కాబట్టి మనకు ఇటువంటి ఈ ఆలోచన రాహిత్యంకి వెళ్ళిపోవాలంటే క్లీనింగ్, నిర్మలీకరణ సాయంకాలం చేసే ప్రక్రియ. ఇది సంధ్యా సమయంలో, సాయంత్రం ఉదయం సంధ్యా సమయంలో 5 నుంచి 6 ఉదయం ధ్యానం చేశాం. సాయంకాలం పొద్దంతా పని చేసుకుని ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే కూర్చుండి ఈ ఒక అరగంట సేపు 20 minutes మినిమం అయినా సరే క్లీనింగ్ చేసుకోవడం సంకల్పంతో. ఇవన్నీ నాలో ఉన్న ముద్రలన్నీ ఉదయంకెళ్ళి పడ్డాయన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి, వీపుకెళ్ళి బయటకు వెళ్ళిపోతున్నాయి అని మనం తీసేసుకోవాలి. దీనివల్ల ఆ ఒత్తిడి అనేది పని చేయకుండా వెళ్ళిపోతుంది. ఒత్తిడి అవన్నీ కూడా డిలీట్ చేయడం ఎంత ఈజీయో అట్లా ఆలోచన కూడా తీసేయచ్చు. మన అనుభవంలో వచ్చేస్తుంది. మనం చేస్తూ పోతుంటే ఏది మనం ఇబ్బంది పెట్టదు. కొన్ని మనం మర్చిపోతాం, మన జ్ఞాపకం ఉండవు. ఏది జ్ఞాపకం ఉంచుకోవద్దు, ఏది అవసరమో అదే ఉంటే కష్టం, జ్ఞాపకం ఉంటే ముద్ర, సంస్కారం, ఫలితాలు ఉంది. కాబట్టి ఈ ఇబ్బంది పెట్టే ఆలోచన అన్ని కూడా మనం తీసేది. అట్లా మనకు అనవసరమైన ఆలోచనలు ఎందుకుంటాయి, అవసరం ఎందుకు మనకు, అవి తీసేసుకోవడం క్లీనింగ్ అంటారు. అందుకని మంచి ధ్యానం కుదరాలంటే ఈ భారమైన ఆలోచనలన్నిటి కూడా తీసేయాలి. ఎలా తీసేయాలి? ఒక చిన్న వీడియో ద్వారా మనం చూస్తాం. పైరెడ్డి గారు ఆ వీడియో వేయండి. కూర్చున్నప్పుడు సాయంత్రం కూర్చుండి మనం ఏ విధంగా తీసేసుకోవాలనేది ఒక చిన్న వీడియో ద్వారా మనం చూద్దాం. పైరెడ్డి గారు. సార్ ఓకే, ఒక్క నిమిషం సార్. నిర్మలీకరణ ప్రక్రియ ఆ రోజు మీ పనంతా పూర్తయిన తర్వాత సాయంకాలం చేయాల్సిన ప్రక్రియ. మీ శరీర వ్యవస్థ నుంచి మీలో ఉన్న సంక్లిష్టతలు, మలినాలు మానసికంగా శుభ్రం చేసుకుంటున్నారు. సుఖంగా కూర్చోండి, నెమ్మదిగా కళ్ళు మూసుకోండి, స్థిమితంగా ఉండండి. వెనుక శిరస్సు పైభాగం నుంచి మూలాధారం వరకు ఉండేలా మీ దృష్టిని నిలపండి. అన్ని సంక్లిష్టతలు,
మలినాలు మొత్తం శరీర వ్యవస్థ నుంచి పొగ రూపంలో వెళ్ళిపోతున్నట్లుగా భావించండి. పొగ మీ వెనుక భాగం మొత్తం నుంచి ఊరుతూ బయటకొస్తూ ఉంటుంది. మీరు వదిలించుకోదలుచుకున్న ప్రత్యేక సంఘటనలపైన కానీ మరేవైనా విషయాలపై కానీ దృష్టి పెట్టకండి. కేవలం వాటిని నిర్లక్ష్యం చేయండి అంతే. నెమ్మదిగా, విశ్వాసంతోనూ నమ్మకంతోనూ ఈ ప్రక్రియ వేగాన్ని పెంచండి. మీ సంకల్ప బలాన్ని అవసరమైనంత మేరకు వినియోగించండి. ఈ ప్రక్రియను సుమారు 20 నిమిషాల సేపు కొనసాగించండి. ఈ ముద్రలు పోతున్న కొద్దీ మీరు మరింత తేలికతనాన్ని అనుభూతి చెందుతారు. ఆ విధంగా మీ హృదయంలో శూన్యత ఏర్పడుతుంది. ఈ దివ్య మూలం నుంచి ఒక పవిత్ర ప్రవాహం మీ హృదయంలోకి దిగి ఆ చోటునంతా నింపేస్తోంది. ఈ పవిత్ర ప్రవాహం ముద్రలను తొలగించడంలో మీకు సహాయపడుతోంది. సంక్లిష్టతలు, మలినాలు తొలగిపోయినప్పుడు మీరు సరళతను అనుభూతి చెందుతారు, స్వచ్ఛతను అనుభూతి చెందుతారు. పవిత్ర ప్రవాహం ప్రతి కణంలోనూ ప్రవేశిస్తోంది. శరీరంలోని ప్రతి మూలకు చేరుకుంటోంది. మొత్తం శరీరమంతా పవిత్రతను అనుభూతి చెందుతున్నట్లుగా భావించండి. ఇప్పుడు మొత్తం శరీరమంతా పూర్తిగా పవిత్రంగా మారిపోయింది. సింగంరాజ్ సార్, ఆ, కాబట్టి ప్రియమైన మిత్రులారా, మనం చూసినట్టు వీడియోలో రోజంతా తను ప్రోగు చేసుకునేయన్ని, ఉదయం కలిసి సాయంకాలం వరకు చేసుకునేయన్ని, సాయంత్రం ఇంటికి రాగానే పని నుంచి తన వ్యాపారంకి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి కూర్చుండి ఆ విధంగా భావన చేశాడు 20 నిమిషాలు. ఈ రోజంతా నేను ఏం చూశాను, ఏం చేశాను, అవన్నీ కూడా నాలో ఉన్న సమస్త మాలిన్యాలు, అంధకారము, స్థౌల్యము, చీకటి, సంక్లిష్టతలు, అడ్డంకులు, నన్ను ఏవైతే ఎదగడానికి కొరకు అడ్డుపడుతున్నాయో ఆ భావనలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇవి నిజమా, పోగలవా, చేసి చూడండి. ఎందుకంటే ఒక సెల్ ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాం, అమెరికా నుంచి మాట్లాడుతున్నాం. భూగోళం అంతా ఒక గోళం, గ్లోబ్ అంతా ఒక చిన్న ముట్టిలోకి వచ్చేది, ఒక మన పిడికిలికి వచ్చేసింది. అంటే ఒక చిన్న ఈ యంత్రం, దానిలో ఈథర్ ద్వారా జరుగుతుంది పని అంతా. ఈథర్ మనం చూసామా? ఎవరు చూడలేదు, గాలిని చూడలేదు. ఈథర్ ద్వారా ఈ సెల్ పనిచేస్తుంది. అక్కడ ఒక చిన్న బటన్ వస్తే నెంబర్ వస్తే ఇక్కడ అదేవిధంగా ఎంతో విజ్ఞానపరమైనటువంటి ఈ వేదాంత పరంగా చెప్పాలంటే అనేక రకాల చక్రాలు, ఈ యొక్క బాడీ మొత్తం విశ్వములో ఎంత శక్తి ఉందో అంత శక్తి మన హృదయంలో ఉంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవడం, దాన్ని ఉపయోగించుకోవడం కొరకు చేసేదే మనం చేయడం లేదు కాబట్టి తెలియలేదు. కాబట్టి ఏ రోజు చేసినటువంటి భారం అంతా కూడా సాయంకాలం కూర్చుండి నా హృదయంకి వెళ్ళి, వీపు వెనుక భాగంకి వెళ్ళి, అంటే నెత్తి భాగంకి వెళ్ళి ఈ కింది భాగం టేల్ బోన్ వరకు ఏ సంస్కారం నాకు ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇబ్బందులన్నీ, భారమంతా వెళ్ళిపోతున్నాయి. పొగ రూపంలో, ఆవిరి రూపంలో కాలి ఒక మంట పెడితే ఎట్లా కాలి కిటికి వెళ్ళి మన పొగంతా బయటకు వెళ్ళిపోతుందో ఆ విధంగా ఈ హృదయం దగ్గర ఉంటాయి కాబట్టి పొగలన్నీ ఇక్కడి నుంచి అన్ని కాలి బయటకు పొగ రూపంలో వెళ్ళిపోతున్నాయి, ఆవిరి రూపంలో వెళ్ళిపోతున్నాయి, వేపర్స్ లాగా. అది భావన చేస్తే చాలు. యద్భావం తద్భవతి. మన భావన చాలా పవిత్రంగా ఉండాలి. మనం ఒక మనిషి సత్యం మాట్లాడితే చాలా పవర్ ఉంది సత్యంలో, అలా మాటలో. అబద్ధాలు ఆడేటువంటి మాటలలో అంత బలం ఉండదు, ఆ శక్తి నిర్వీర్యమైపోతుంది. సత్యంగా మాట్లాడేటువంటి వాళ్ళు, ప్రతి భావన పాజిటివ్గా ఆలోచించే వాళ్ళ ఏది అనుకుంటే జరిగిపోతుంది. అటువంటి శక్తి వచ్చేస్తుంది మెడిటేషన్ వల్ల. కాబట్టి మెడిటేషన్ సరిగా కుదరాలంటే, మెడిటేషన్ వల్ల ఈ లోపల ఏం జరుగుతుందో ఆత్మను చూడాలంటే, ఆత్మను దర్శించాలంటే, ఆత్మ సాక్షాత్కారం కావాలంటే ఈ ముద్రలు తీసేయాలి, ఈ అడ్డంకులను తొలగించాలి. ఈ అడ్డంకులు తొలగించుకోవడం కొరకు రోజు సాయంత్రం చేసేటువంటి పని నిర్మలీకరణ. కాబట్టి మిత్రులారా, మనం అంతా కూడా కూర్చుండి ప్రతిరోజు సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత
6 నుంచి 7 సంధ్యా సమయం 6 నుంచి 7. అప్పుడు మనం వీలు కాకపోయినా సరే, ఎప్పుడైనా తినే లోపైనా, భోజనం చేసే లోపైనా సరే కూర్చుని, ఇంటికి రాగానే మొదలు చేసే పని కూర్చుండి, శుభ్రపడి స్నానం చేసో లేకపోతే కాలు కడుక్కొని కూర్చుండి, పొద్దున్న ఏ విధంగా కూర్చొని అదే రూమ్ లో అక్కడే కూర్చుండి, ఒక చిన్న ప్రదేశం రోజు ఒక చోటనే చేయాలి. మెడిటేషన్ కూడా రోజు ఒక చోటనే చేయాలి. ఎందుకంటే అక్కడ మనం పోగానే మనకు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. బెడ్రూమ్ ఎందుకు వాడుతున్నాం? బెడ్రూమ్ లో ఉండే ఆలోచనలు వేరే, కిచెన్ డైనింగ్ రూమ్ లో ఎట్లా ఉంటుంది, అక్కడ ఆలోచనలు వేరే, టాయిలెట్ ఎట్లుంటుంది, టాయిలెట్ లో ఆలోచనలు వేరే, డ్రాయింగ్ రూమ్ లో ఎట్లా కూర్చుంటాం, ఆలోచనలు వేరే, పైన టెర్రాస్ మీద వెళ్ళి కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ధ్యానం చేసే ప్రదేశాన్ని మనం ఎన్నుకుంటామో, నిర్ణయించుకుంటామో, అందుకే ప్రతి ఇంట్లో దేవుని గుడి అని పెడతారు ఒకటి, దేవుని యొక్క పెద్దగా చిన్న గుడిలాగా. ఇది పవిత్రది. ఇది కేవలం ప్యూరిటీ కొరకు. ప్యూరిటీ వీవ్స్ డెస్టినీ. ప్యూరిటీ అల్లుతుంది, ఆ గమ్యాన్ని చేస్తుంది మనం. ఎందుకంటే ఈ ప్యూరిటీ పవర్ ఆల్మైటీ పరిశుద్ధమైనటువంటి అది. కాబట్టి మనం కూడా ప్యూరిటీగా మారితే మనం అలా మారిపోతాం అంతే. మనం ఇప్పుడు అక్కడి నుంచి విడిపడ్డాం. ఆ బృహదాత్మ నుంచి వెళ్ళి క్రియేషన్ అయినప్పుడు ఆయన నుంచి మనం విడిపడ్డాం. చిన్న చిన్న ఆత్మలుగా, చిన్న చిన్న జీవాత్మలుగా ప్రతి జీవి లోపట మన శాస్త్రాలు చెప్తాయి 84 లక్షల జీవరాశులు అని చెప్తాయి. అటువంటి వాటిలో మనం నిక్షిప్తమైపోయాం. తిరిగి అక్కడికి మళ్ళీ వెళ్ళడమే క్రియేషన్, బ్యాక్ టు క్రియేషన్, మోక్షం అన్నారు. అది వెళ్ళాలంటే మనం చెడిపోయి విడిపోయి ఎన్నో జన్మలు ఎత్తుతూ గ్రాస్ లెవెల్లో విడిపోయాం. ఆ ప్లేస్ మర్చిపోయాం, మన ఇంటిని మర్చిపోయాం. బయటకు వచ్చేసి మార్కెట్కి వచ్చి మళ్ళీ మన ఇంటికి వెళ్ళడానికి వీలు లేకుండా వెళ్ళిపోయాం, మర్చిపోయాం మన ఇంటిని. తిరిగి ఆ ఇంటిని జ్ఞాపకం చేసుకోవాలంటే మనమే ప్రోగు చేసుకున్నటువంటి ఈ సంస్కారం తీసివేయడమే క్లీనింగ్, నిర్మలీకరణ. ఇది రోజు సాయంకాలం చేసేటువంటి పని. కాబట్టి ఉదయం కూర్చుండి టేల్ బోన్, వెనుక వీపు దగ్గర, అట్లే శిరస్సు, ఈ శిరస్సు నుంచి వెళ్ళి టేల్ బోన్ వరకు సమస్తం మారినన్ని ఇక్కడ ఉన్నాయి అన్ని వెళ్ళిపోతున్నాయని చిన్న భావన చేస్తే చాలు. ఇప్పుడు మన దీనివల్ల బ్యాలెన్స్ మైండ్ అవుతుంది, సమతుల్య స్థితికి వచ్చేస్తుంది. దానికి ఒక వెలుగు తరంగాలుగా ఏదైతే దాన్ని మనం ఇప్పుడు చేసి చూద్దాం. ఇప్పుడు దాన్ని మీకు ప్రాక్టికల్గా చూపెడతాను ఒక 10-15 నిమిషాలలో. ఇది డైలీ 20 నిమిషాలు చేయాలి ఇంట్లో. మనం ఒక 10 minutes లో ఏ విధంగా ఈ క్లీనింగ్ చేయాలి అనేది ప్రాక్టికల్ గా నేను చూపెడతాను. మీరు కేవలం అక్కడే ఉన్న వాళ్ళు సరిగ్గా కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. సుఖాసనం చక్కులం ముక్కులం పెట్టుకుంటామే ఆ విధంగా. పద్మాసనం వేసుకోవచ్చు కానీ ఇబ్బంది పెట్టద్దు మళ్ళీ మధ్యలో. అలాంటి శక్తి ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదా కుర్చీలో మంచిగా ఆరామ కూర్చోవచ్చు. కుర్చీ కూర్చున్నా పర్వాలేదు. కింద 2 కాళ్ళను జోడించి పక్కన 2 చేతులు ఈ విధంగా 2 చేతులు పెట్టేసి మనం కూర్చోవాలి. అందరూ నిశ్శబ్దం కూర్చోండి, ప్రశాంతంగా కూర్చోండి. మనం ఇప్పుడు సాయంకాలం చేస్తున్నాం, ఇప్పుడు 6 నుంచి 7 మధ్యలో చేస్తున్నాం అనుకోవాలా. ఉదయం ధ్యానం 6 నుంచి 7 లేక 5 నుంచి 6. బ్రహ్మ ముహూర్తం అంటారు 2 గంటల నుంచి 4 రాత్రి. గృహస్థులం కాబట్టి మనకు వీలు కాదు, స్నానం చేయాలి, ఇవన్నీ ఉంటాయి పనులు. వ్యాయామం తర్వాత మంచిగా 5 నుంచి 6, 6 నుంచి 7 చేసుకోవచ్చు. అప్పుడు వీలు కాకపోతే బ్రేక్ఫాస్ట్ ముందు చేసుకోవచ్చు. అప్పుడు వీలు కాకపోతే లంచ్ అప్పుడు చేసుకోవచ్చు. అప్పుడు వీలు కాకపోతే సాయంకాలం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. దీనికి రిస్ట్రిక్షన్ అంటే ఏది లేదు, కానీ చేయాలి. భోజనం టైం ఇస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ టైం ఇస్తున్నాం, మన పనులకు టైం ఇస్తున్నాం. మనల్ని ఏ తీరాలకు తీసుకెళ్తుందో ఆ తీరాలకు వెళ్ళే గమ్యం లేక ఆ స్థలాన్ని మనం ఆ ప్రదేశాన్ని మర్చిపోయి అనవసరంగా అనేక విషయాలకు సమయం ఇస్తున్నాం. ఒక 24 hours ఎన్ని పనులను చేయొచ్చు, ప్రతి పనిని. బిజియెస్ట్ మ్యాన్ హ్యాస్ ఎ లీజర్, వెరీ ఈజియెస్ట్ లీజర్ అంటారు, లీజర్ ఉంటుందట. అంటే ఎంత ఒత్తిడితో బిజీగా ఉండే మనిషికి అంత రెస్ట్, అంత లీజర్, అంత విశ్రాంతి ఉంటుందట. కాబట్టి మనం ప్లాన్ చేసుకోవడం 24 గంటల్లో మనం ఒక 20 నిమిషాలు, అరగంట ఉదయం, సాయంకాలం 20 నిమిషాలు, పడుకుంటప్పుడు 10 నిమిషాలు ప్రేయర్ చేసి పడుకోవడం. ఆ ప్రేయర్ గురించి రేపు చెప్తాను. ఇప్పుడు ఈ క్లీనింగ్ గురించి మాత్రం ఇప్పుడు మనం చేద్దాం. అందరూ కూర్చోండి, తెల్లగా కళ్ళు మూసుకోండి, ప్రశాంతంగా ఉండి. ఉదయమేమో ధ్యానం ఆత్మ మీద, హృదయంలో డీప్ గా ఎక్కడ గుండె డబ్ 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 అని కొట్టుకుంటుందో అక్కడ మనం ఆ వెలుగు దగ్గర దృష్టి నిలుతాం అంతే. సాక్షిభూతంలా చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుందో. ఇప్పుడు మన విల్ పవర్ తో చేయాలి. అంటే మన యొక్క సంకల్ప శక్తిని ఉపయోగించాలి. ఎలా? కళ్ళు మూసుకొని ఇప్పుడు
నేను నిర్మలీకరణ చేసుకుంటున్నాను. మనసు అనుకోండి. ఈ ప్రక్రియ సమర్థవంతంగా సంపూర్ణంగా ఉండాలంటే మనకు ఆ ప్రక్రియలో ప్రశాంతంగా దృష్టిని నెత్తి శిరస్సు పై నుండి, శిరస్సు పై భాగం నుండి మనం కూర్చున్నటువంటి కింది ఎముక వరకు, అంటే టెయిల్ బోన్, స్పైనల్ కార్డ్ ఉందే వెన్నెముక, ఆ వెన్నెముక టెయిల్ బోన్ కింది వరకు దృష్టి పెట్టి హృదయంలో ఉండేటువంటి సమస్త మాలిన్యాలు, సంక్లిష్టతలు, చీకటులు ఇవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నది. అవి ఏవి ఉన్నాయో మనకు తెలియవు, ఏవి ఉన్నాయో అవి ఫలానా అని మనం గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఆలోచన నుంచి అన్నిటి కూడా పొద్దంతా నేను ప్రోగు చేసుకున్న ముద్దులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతున్నాయి అని స్థిమితంగా కూర్చుని ఆలోచించుకుంటూ తీసేస్తూ ఉండాలి. తీసేస్తుండే ఏ విధంగా సెల్లో అనవసరమైన మెసేజెస్ డిలీట్ చేస్తామో ఆ విధంగా ఇదే సంకల్ప భావంతో, విల్ పవర్తో నాలో ఈ రోజు నేను ఎవరిని అన్నా, ఎవరు చేసినా, నన్నన్నా, నేను బాధపడ్డా, ఆ మీద అనవసరంగా పడ్డ దుమ్ము పడుతుంది. మనం బయటికి పోతే కూడా మన బట్టలన్నీ దుమ్ము పడతాయి. అదేవిధంగా మనసులో దుమ్ము పడుతుంది. ఈ మనసు మీద పడే దుమ్మే ఈ సంస్కారాలు, ముద్రలు అవన్నీ వెళ్ళిపోతున్నాయి అని భావించండి. నాలో ఉండే జఠర తత్వాలు, మలినాలు అన్నీ కూడా నా శరీర వ్యవస్థ నుంచి అన్ని వెళ్ళిపోతున్నాయి, పొగ రూపంలో వెళ్ళిపోతున్నాయి. మనం వీడియో ఎలా చూసామో ఆ విధంగా ఆ టేల్ బోన్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కాసేపు అయిన తర్వాత 10 నిమిషాలు కాగానే ఇంకొంత స్పీడ్ తోటి మరింకా వేగంతో వెళ్ళిపోతున్నాయి అన్ని. ఆత్మవిశ్వాసం, నమ్మకంతో చేయాలి, దృఢ నిశ్చయంతో చేయాలి, వెళ్ళిపోతుంది భావనతో. ఈ ప్రక్రియ యొక్క వేగాన్ని కొంచెం పెంచాలి. పెంచి వెళ్ళిపోతున్నాయి ఈ భావన అన్ని కరిగి బయటికి వెళ్ళిపోతున్నాయి. నేను చాలా పరిశుభ్రమైపోతున్నాను, నాలో ఉండే బరువంతా వెళ్ళిపోతుంది. లెస్ లగేజ్ అన్నాను చూడండి, ఆ విధంగా. ఈ ప్రక్రియ 20 minutes 30 minutes చేయొచ్చు. 30 minutes కన్నా ఎక్కువ చేయొద్దు, అరగంట కన్నా ఎక్కువ చేయొద్దు. 30 నిమిషాలు ప్రిస్క్రైబ్డ్ టైం, 20 minutes అయినా సరే బిగినింగ్ లో మెల్లగా చేయండి. ఎంత తేలికైతుందో మనసు మీరే ఊహించండి. నేను చెప్పే కన్నా మీరే 3 months లో మీకు ఆ ప్రభావం వచ్చేస్తుంది. మీకు ఆ రిజల్ట్స్ అవుతుంటాయి. తేలిగ్గా లైట్ గా ఫీల్ అవుతున్నా, నేను చాలా తేలిగ్గా ఫీల్ అవుతున్నా. ఒక 10 minutes తర్వాత, 10 నిమిషాల తర్వాత క్లీనింగ్ కాగానే ఆ పొగ అంతా వెళ్ళిపోతుందని ఒకటి ఆపి, ఈ క్రియేషన్ అయినప్పుడు ఈ సృష్టి ఆరంభం నుంచి ఒక మూలం ఉంది, దీనికి సోర్స్, క్రియేషన్ సోర్స్ ఉంది. మూలం ఎక్కడుందో మనకు తెలియదు అనుకోండి. ఎక్కడైతే మూలం ఉందో ఆ మూలంకి వెళ్ళి ఒక పవిత్రమైన ధార, లైట్, మన వీడియోలో చూసినట్టుగా ఆ ధార వచ్చి నా హృదయం ముందు నుంచి హృదయంలో చచ్చుకుపోతుంది. ఆ పవిత్రమైన ధారతో నా హృదయంలో ఉండే అంత క్లీన్ అవుతూ, పొగరుపులు అన్ని వెళ్ళిపోతూ నేను చాలా పరిశుభ్రమైపోతున్నాను, తేలికైపోతున్నాను అనే భావన పెట్టండి. కాసేపటికల్లా మనలో ఉండేటువంటి ప్రతి కణంకెళ్ళి, ప్రతి సెల్కెళ్ళి అనేక రకాల కోటాను కోట్ల సెల్స్ లో ఉండే నిక్షిప్తమైనటువంటి, అందులో బాగా చొచ్చుకుపోయినటువంటి, స్థిరపడ్డటువంటి ఆ సంస్కార ప్రభావాలన్నీ బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి ఒకటి ఒకటి. అప్పుడు ఆ పవిత్ర ప్రవాహంతో మనం బాగా శుద్ధి అయిపోతాము. ఈ విధంగా మెల్లిగా వెళ్ళిపోతున్నాయి. చాలా పరిశుభ్రమవుతున్నాను. నా వెలుగు ద్వారా, ఆ పవిత్రమైన ద్వార ద్వారా నేను చాలా పవిత్రమైపోయినాను అని మెల్లిగా అనుకొని 20 minutes కాగానే లేవాలి, మెల్లిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు ప్రశాంతంగా మనసు ఒకసారి దృష్టి పెట్టండి. ఎంత బరువు వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయింది. ఇది 20 minutes చేసినప్పుడు అర్థమైంది. సమయ భావం వల్ల నేను ప్రక్రియ చూపెట్టాను. మనం స్నానం చేస్తే ఎంత శుభ్రమైపోతామో, బాడీ, శరీరం ఎంత శుభ్రమవుతుందో, ఈ మనసు కూడా అంత శుభ్రమవుతుంది. ఒకరోజు స్నానం చేయకపోతే ఎంత అగ్లీగా మనం ఫీల్ అవుతామో, వారం తర్వాత స్నానం చేయకపోతే ఎలా ఫీల్ అయిపోతామో మన బాడీ,
అట్లే మనసు కూడా యుగ యుగాలుగా ఎన్ని వేల జన్మలు ఎత్తామో అన్ని జన్మల పరంపర నుంచి వచ్చేటువంటి మోసుకొస్తున్నటువంటి లగేజ్తో మన బరువంతా చేరి ఏ పని చేయక ఏ పని తోచక అనేక కష్టస్థల్లోనైతున్నాం. ఈ క్లీనింగ్ ప్రాసెస్ వల్ల చాలా తేలికగా ఉండి ఆత్మ దర్శనం కావడం కొరకు, ధ్యానం వల్ల ఆత్మ దర్శనం చేయడం కొరకు ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు జరిగినటువంటి మనం చూసినటువంటి వీడియో ద్వారా ఇది సాయంకాలం చేసేటువంటి క్లీనింగ్ను అందరు కూడా ఇది నేర్చుకొని ఒక 3 months చేయండి అంతే. ఎవరో చెప్తే కాదు, చేయడం అనేది చేయండి అని చెప్పడం ఎందరో చెప్తుంటారు అన్నీ, ఇదే చేయండి అదే చేయండి అనే కాదు. మన మనసుకి ఏదైతే కరెక్ట్గా నిజమనిపించిందో కానీ చేసి ప్రయోగించుడాలి. ఎందుకంటే మీరే ప్రశ్న, మనమే ప్రశ్న. ప్రతి ప్రయోగంలో ల్యాబొరేటరీలో మనమే ప్రశ్న, మనమే ప్రయోగం. ఎగ్జామ్ అనే ఎక్స్పెరిమెంట్, మనకే ఆన్సర్, మనకే ఫలితం వచ్చేస్తుంది. అంటే నీవే క్వశ్చన్, నీవే ప్రయోగం, నీవే రిజల్ట్ ఆఖరి చివరికి. ఇది 3 నెలల్లో మీకు తెలుస్తుంది. బట్ ఇది మాటల్లో తెలపరాదు ఈ విధంగా ఉంటుంది అని. ధ్యానంలో కూడా జరిగేటువంటి అనుభూతులను కూడా మనం మాటలు చెప్పలేము. ఎందుకంటే ఫీలింగ్ ఈజ్ లాంగ్వేజ్ ఆఫ్ గాడ్. భగవంతుడి భాష ఏంటి? పరమాత్మ భాష ఏంటి? ఫీలింగ్. ఎవరైనా ఏ భాషలోనైనా ఓ మాస్టర్, ఓ గాడ్ అని మనం పిలిచినప్పుడు అందుతుంది. ఇంగ్లీష్లోనే ప్రేయర్ చేస్తే అర్థమవుతుంది, తెలుగులోనే అర్థమవుతుంది అనేది లేదు కదా. ఫీలింగ్, తనలో ఉండే భావంతో మాత్రమే స్పందిస్తారు. ప్రకృతి స్పందిస్తుంది, ప్రకృతి ఆల్మైటీ ప్రకృతి స్పందిస్తారు. కాబట్టి మన యొక్క మనస్సును తేలికపరచుకోవడం కొరకు, ఈ యొక్క అనుభూతి చెందడం కొరకు మాటల్లో చెప్పకుండా తనకే అనుభూతి పొందడం చేసేటువంటి పనే ఈ క్లీనింగ్. దీని గురించి ఇంకా మనకు ధ్యానం గురించి, క్లీనింగ్ గురించి సందేహాలు ఉంటే ఎల్లుండి మనం రేపు ప్రేయర్ ఉంటుంది. ప్రేయర్లో ఏ విధంగా మనం స్పందిస్తాం, ప్రేయర్లో మెడిటేషన్ ఎలా చేయాలని రేపు ఒక ప్రక్రియ ఉంది 3వ రోజు. 4వ నాడు ఏ సందేహాలు అన్నా కూడా మనం ఒక 2 గంటల వరకు మనం కూర్చుండి చర్చించుకోవచ్చు. కాబట్టి రేపు 3వ క్లాస్ ఉంటుంది ప్రార్థన గురించి. 4 లైన్లు చిన్న ప్రార్థన రేపు నేను ఇస్తాను. అంత పెద్ద పెద్ద పదాలు కాకుండా సింపుల్ గా ఓన్లీ భావనతో చేసేటువంటి ప్రార్థన. దాంతో పాటు మెడిటేషన్ చేయించి 3వ క్లాస్లో అందరూ ఈ 2 రోజులు ఎవరైతే జాయిన్ అయ్యారో అందరూ కూడా ఉంటే ఒక దీక్ష లాగా అయిపోతుంది, కోర్సు లాగా అయిపోతుంది, ట్రైనింగ్ లాగా అయిపోతుంది. మళ్ళీ కానక్కర్లేదు. ఎప్పుడు వేరే కూడా మన యొక్క హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్లలో మీరు ఎక్కడైనా ప్రపంచంలో, దేశంలో, మన జిల్లాలో అన్ని చోట్ల బెల్లంపల్లి నుంచి మొదలుకుంటే ఆసిఫాబాద్, బెల్లంపల్లి, ఆదిలాబాద్, గోదావరి, కరీంనగర్, హైదరాబాద్, హెడ్ క్వార్టర్ ఇవన్నీ మనం కూర్చుండి నేరుగా ధ్యానం చేసుకోవచ్చు. అలా వీలు కాకుండా ఇంట్లోనే కూర్చుండి ధ్యానం చేసుకోవచ్చు. ప్రతిరోజు చేసే ప్రక్రియ. మీ మతాలు, మీ ఇబ్బందులు, మీరు చేసేటువంటి ఏవైతే ఉన్నాయో సాధనలు అవేమీ మర్చిపోకుండా ధ్యానం మాత్రం చేసేటువంటి, సైంటిఫిక్ గా చేసేటువంటి, రిజల్ట్ ఓరియంటెడ్ గా వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఈ విషయాన్ని అందరం చెప్పడం జరిగింది. రేపు మళ్ళీ 3వ క్లాస్లో కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగమంటారా సార్? ఎవరన్నా డౌట్స్ ఏమైనా ఉంటే క్లీనింగ్ మీద ఎవరైనా డౌట్ కానీ ఏదైనా మాట్లాడదలుచుకుంటే, సార్ క్వశ్చన్ చేయదలుచుకుంటే అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్ చేయండి. అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు. అందరు చేయకండి దయచేసి. ఒకరు మాట్లాడిన తర్వాత ఒకరు మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను రమేష్ చెప్పండి సార్. ఇప్పుడు యోగాసనాలు వేసి మెడిటేషన్ చేసుకోవాలా సార్? యోగాసనాలు శారీరక అభివృద్ధి, ఫిజికల్ డెవలప్మెంట్, ఫిజికల్ ఫిట్నెస్ కొరకు, ఫిజికల్ ఫిట్నెస్ ఫస్ట్ రావాలి. వాటి కొరకు మరి ఎట్లా అవసరం కాబట్టి వాటికి 1 గంట టైం ఇచ్చి తర్వాత ఇది చేసుకోవచ్చు. ఇది మానసిక అభివృద్ధి కొరకు వామప్ చేసుకోవాలి. వామప్ తర్వాత ఆసనాలు వేసుకొని తర్వాత మెడిటేషన్ చేసుకోవాలి. ఈ వ్యాయామాలు కూడా గంటల కొద్ది అనవసరం. గంటన్నర చేస్తుంటారు, 2 గంటలు చేస్తుంటారు. అవును సార్. ½ an hour వాకింగ్ బెస్ట్. ఆ ఆసనాలు వేయాలంటే ఒక 40 minutes లోపట్నే ముగించుకుంటే మంచిది. అదే పనిగా 2 గంటలు చేసినప్పుడు వయసు బట్టి చేయొచ్చు యువకులు, కానీ ఏజ్ పడ్డప్పుడు 56 అయిన తర్వాత
సహకరిస్తే ఓకే, సహకరించకపోతే అరగంట చేసుకొని ధ్యానం కూడా ఒక అరగంట చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ వాల్యుయబుల్ టైం ఇచ్చి చాలా తెలియని విషయాలు ఎన్నో తెలియజేసినారు. మానసిక ఉల్లాసానికి చాలా యూజ్ఫుల్ అయినటువంటి విషయాలు చెప్పినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ మానసిక అభివృద్ధి ఎందుకు అంటే, ఒక పక్షికి 2 రెక్కలు ఉంటాయి, 2 రెక్కలు. ఒక రెక్క తగ్గిపోయింది అనుకోండి, ఆ పక్షి ఎగరలేదు. అవును సార్. అట్లే మన జీవితం కూడా ఆధ్యాత్మికము, భౌతిక అభివృద్ధి. సంసారంలో ఉన్నాం కాబట్టి, మనం గృహస్థులం కాబట్టి, మనకు అన్ని ఉన్నాయి కాబట్టి బాధ్యతలు, వాటి చేయడం కొరకు మనం వ్యాపారము ఏదో ఒకటి చేసుకొని మన జీవితాన్ని పోషించుకోవడం, మన కుటుంబాన్ని పోషిస్తుంటాం. అదొక రెక్క. అదే పనిగా జీవితం అంతా మనం వీళ్ళ కొరకే పనిచేస్తూ పోతుంటే ఇంకొక రెక్క, ఆధ్యాత్మిక అనేటువంటి రెక్కలు మనం పేరైపోతాం. ఈ పని చేస్తూ, ఇందులో జీవిస్తూ, ఆ ఆధ్యాత్మికమైన అంశంలో కూడా మనం సైమల్టేనియస్ గా సమయం వేస్ట్ కాకుండా చేస్తూ పోతే 2 సమానంగా ఉండి, పక్షి ఏ విధంగా 2 రెక్కలతో ఎగురుతుందో అట్లే మానవుడు కూడా ఈ ప్రపంచంలో, ఈ జీవితంలో హాయిగా ఆనందంగా ఎగరగలడు. ఆధ్యాత్మికం, భౌతికం రెండింటిని అభివృద్ధి సాధించగలడు. చాలా అమూల్యమైనటువంటి విషయాలు చాలా సరళీకృతంగా చాలా చెప్పినందుకు సార్ ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమేష్ గారు. ఇంకెవరైనా క్వశ్చన్ ఉంటే అడగవచ్చు సార్, ను అన్మ్యూట్ చేసుకొని. సార్, ఆహార నియమాల గురించి చెప్తారా సార్? ఆహార నియమాలు ప్రాణాయామం, ఆహార నియమాలు. ఆహారం అనేసరికి మనకు పెద్ద సమస్య వచ్చేస్తుంది. అదే కదా సార్. నిజంగా చెప్పాలంటే సాత్విక ఆహారం, మితాహారం. కానీ ఆ సాత్విక లేని వాళ్ళు దాన్ని ఆపేసే చేయాలి అనేది లేదు. ఒకరు పెడదాం. ఇందులో మనలో క్లీనింగ్ చేస్తున్నప్పుడు వచ్చే భావనలు, ప్రకంపనలు మన శరీరంలో ఒక చేంజ్ వచ్చేస్తుంది. ఏది మంచి, ఏది విచక్షణ, ఏది అవసరం, ఏది అనవసరం, ఏది కరెక్ట్, ఏది ఇన్కరెక్ట్ అనే భావన వెళ్ళినప్పుడే దాన్ని ఫాలో చేయండి. దేని కొరకు దేన్ని విడిచిపెట్టద్దు, దేని కొరకు దేని సమయాన్ని వృధా చేయదు. సాత్విక ఆహారం మంచిది. థ్యాంక్ యూ సార్. ఎనీ క్వశ్చన్? ఈరోజు మన ప్రోగ్రామ్ కి ఇప్పుడే మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ మోహన్ ప్రభాకరన్ గారు కూడా ఇచ్చేయడం జరిగింది. వారితో తర్వాత మాట్లాడదాం. ఇంకెవరైనా క్వశ్చన్ ఉంటే అడగండి. శివప్రసాద్ సార్. శివప్రసాద్ సార్ కానీ, గోవిందరాజు గారు కానీ, నారాయణ రెడ్డి గారు కానీ ఏమైనా ఉంటే మాట్లాడండి, మాట్లాడదలుచుకుంటే. 1 minute. రాజిరెడ్డి గోవిందరాజు మాట్లాడుతున్నాం. ముందుగా నా 30 సంవత్సరాల మిత్రుడు సింగం రాజుకి అభినందనలు తెలియజేస్తూ, నిజంగా ఒక మార్పుని తీసుకొస్తుంది. నేను గమనిస్తున్నాను, నిన్న ఇవాళ అటెండ్ అయ్యాను. ఫిజికల్ గా నేను చేయలేకపోయినా అన్ని రాజిరెడ్డి గారు చేసినవన్నీ కొన్ని చేయడం మూలాన ఒక మార్పు. అలాగే మన సింగం రాజు గారు చెప్పినటువంటి కొన్ని మనకు తెలుసు, ఆయన చెప్పేవన్నీ మనకు తెలియదని కాదు, ఒక ఎక్స్పీరియన్స్ ద్వారా తెలుస్తాయి. కానీ మనం వాటి మీద దృష్టి పెట్టాం, ఆలోచించాం. అది ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు మనకే అనిపిస్తుంది నేను కరెక్టే చేస్తున్నానా. ఇప్పుడు ఇందాక ప్రశ్న వేశారు ఆహారం గురించి. సాత్విక ఆహారం చెప్పారు. సాత్విక ఆహారం ప్లస్ మితంగా ఉండాలి. ఏదైనా సరే, మనం స్వీట్లు తిన్నా, ఏది తిన్నా కూడా, మనకి ఏ రోగాలు ఉన్నా కూడా మితంగా తింటే ఏది చేయదు. ఆ మితం తప్పినప్పుడే ఇవన్నీ వస్తాయి. మరొకసారి అభినందనలు తెలియజేస్తూ వెల్కమ్ టు మోహన్ ప్రభాకరన్ కౌన్సిల్ చైర్. థ్యాంక్ యూ రాజు. థ్యాంక్ యూ సార్. ఎవరైనా ఉంటే చెప్పండి, లేదంటే టుడేస్ గెస్ట్, స్పెషల్ గెస్ట్ మోహన్ ప్రభాకరన్ గారితో ఒక 2 నిమిషాలు మాట్లాడిద్దాం. Thank you very much, most respected our Lion Singam Raju, our pastor Govindaraji, Kondavedumurthy, and all my friends,
Namaste to all of you in the morning. I am really happy to see almost 70 lions are attending this program, yoga and meditation. I know Singham Raju for almost now 28 years, because from that time onwards I know how he is maintaining his health through yoga, meditation. Even first when I visited Caribbean also, I had the opportunity to interact with him and he explained about yoga. So I am happy he is spreading his knowledge and getting benefit to others. Sorry, I am speaking in English, no problem, no? So, Yes, sir. first of all, I am really happy Singham is taking the initiative to give much more needed, what is I can say, not only knowledge but benefits to all the lions. Health is the most important part. See, friends, we are doing a lot of exercise. Like many people go to the gym. Gym, what we do? Okay, we build up our muscle or this one. Okay, we are toning up our body. And many people go for walking. Yes, walking also is good exercise. Overall, we are get our benefit. But then swimming, all these exercises are good. But what is yoga and meditation does for us? That is what you have to really understand. This is yoga is union of three things mainly. That is body, mind, and soul. So these three things we are not getting in gym. If you go to the gym, we don't get that. If you go to the walking, we will not get. Swimming, we will not get. So it is a unification of body, mind, and soul. That is whether it can be physically, we will get benefit, mentally we will get benefit, spiritually we will get benefit. So these are the three. That is called yoga, that union. So and it is all very simple. There is no much exaggeration of anything. Very simple steps we can take in yoga. Like Surya Namaskar, how you are doing, and all these things. And ultimately pranayama and then meditation. So we are getting all the three benefits in one, that yoga and meditation. So actually I was earlier not doing yoga, but last 3 years I also started. Just now I finished my yoga class and came. That's why I joined late. So I do, our yoga master, it is presently in Zoom only. We start with some stretching exercise, then minimum 12 times we do Surya Namaskar, then we do a lot of yoga postures, when you do pranayama, a little bit of meditation. So when we do all these things, the whole day we become so energetic. Not only energetic in the body, the mind will be very clear. You know what you want, how you are thinking. Your thinking will change. With yoga, what I notice is your thinking will get a lot of clarity. Clarity of thinking will come. Clarity of interacting with people, how you have to behave. Lot of things without your knowledge, a lot of changes will happen within you. It is like transforming you, and you are becoming a good human being. Practice of this yoga and meditation. So anyway, I'm happy so many people are regularly attending under our great Singham Raju sir. I must thank him for organizing such a wonderful program. Definitely, over the period, everybody, if you really do sincerely all these things, definitely you are going to get enormous benefit, which otherwise you will not get. With these simple methods. So I definitely promote this, and I am sure you will continue and get these benefits. Now, once again, I thank Lion Singham Raju for inviting me and interacting with you. Whatever little bit I can say and information I can give you, I can share with you. And not as a council chairman, but as a very great friend of Singham.
I am happy to come here and meet my I can see many of my old friends I can see today from Karimnagar and area. So really happy. Thank you very much for giving the opportunity. Thank you, sir. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మోటివేషన్. చాలా చక్కగా చెప్పారు. క్లాస్ ఏంటంటే మేము గత 15 డేస్ నుంచి దాదాపుగా 13 డేస్ నుంచి చేస్తున్నాం సార్ యోగా క్లాసు. మొన్నటి వరకు యోగా క్లాస్ తో పాటు ఇప్పుడు ఏంటంటే ఈ 2 డేస్ నుంచి మెడిటేషన్ సంబంధించి క్లాసు స్టార్ట్ చేయడం జరిగింది సార్. ఇంకొక 2 డేస్ కూడా ఉంటుంది. మా వాళ్ళు ఏంటంటే కంటిన్యూగా చేయమని చెప్పడం జరుగుతుంది. దాన్ని కంటిన్యూగా చేసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, thank you. సింగమరాజు గారు మాట్లాడతారా మీరేమని? ఇది ఈ ప్రాసెస్ మనకు వెంటనే ఫలితాలు రావడం జరుగుతుంది. రేపటి క్లాస్ లో ప్రేయర్ లో మెడిటేషన్ మెడిటేషన్ గెట్ ది ఆల్ ది వాట్ ఎవర్ ది ఇన్నర్ బ్యాలెన్స్, ఇన్నర్ పవర్ నో అంటే మన అండర్స్టాండింగ్ కొరకు రావడం కొరకు ఇది చెప్పడానికి అనుభూతులే. ఆ ఫీలింగ్స్ ద్వారా అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మీ. అవుట్ సైడ్ ఏంటి, ఇన్సైడ్ ఏంటి, బయట ఏమి లేదు. ఇది ఇస్ నో పీస్ ఆన్ అవుట్ సైడ్, ఇది ఇన్సైడ్ ప్రశాంత అంతర్గతంలోనే. ఎప్పుడైతే మనం బై మెడిటేషన్ విత్ కనెక్ట్ విత్ యువర్ హార్ట్, connect with the Almighty, then peace will come. Then only we will feel that Atma Anubhuti and Atma Anandamu. It is the Atma Sakshatkaram అని చెప్పారు. మనం ఆ క్రియేషన్ మనం వచ్చినప్పుడు దానికి మనం కనెక్ట్ అయిపోతాం. తర్వాత ఉండగానే జీవించి ఉండగానే ఆ భావనతో మనం హ్యాపీగా ఆనందంగా జీవించాలి. తర్వాత ఆల్మైటీలో చూడడానికి కరెక్ట్గా ఉండదు. ఈ మోక్షము మనం చేస్తూ పోతుంది తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మోహన్ కూడా ప్రభాకర్ జీ. Thank you, sir. ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి సార్. ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉంటే క్లోజ్ చేసే ముందు. రాజిరెడ్డి గారు నమస్తే. 1 minute రంజిత్ గారు చెప్పండి. ఐఎమ్ లయన్ కోదండరాములు ఫ్రమ్ కరీంనగర్ మానేర్. నమస్తే అందరికి కూడా. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత 15 రోజుల నుంచి కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ నా టైము ఈ టైం నేను కూడా డైలీ యోగా చేస్తూ ఉంటాను 40 minutes 6 to 6:40 దాకా. సో దానివల్ల ఇంతవరకు నేను పార్టిసిపేట్ కాలేదు. కానీ ఈ రోజు గమనించింది ఏంటంటే కొన్ని మార్పులు ఉన్నాయి. నేను ఇంతకుముందు ఏంటంటే SSY తర్వాత MMY చేసిన అనుభవం ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఐటమ్స్ మాత్రమే చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఈరోజు రాజిరెడ్డి గారు చాలా చక్కగా చేస్తూ దాంట్లో ముఖ్యంగా సిట్టింగ్ ఇది హైండ్స్ పైకి లేపి కిందకి అనటం ఏదైతే ఉందో అదొకటి నాకు బాగా నచ్చింది. అదొకటి ఎక్స్ట్రా లాగా అనిపించింది మిగతా రెగ్యులర్ చేసే వాటికంటే కూడా. రాజిరెడ్డి గారు చాలా ఫ్లెక్సిబుల్ గా చేశారు. నేను అంత ఫ్లెక్సిబిలిటీ ఉందని చెప్పేసి నేను అనుకోలేదు. వారికి ప్రత్యేకమైనటువంటి అభినందన తెలియజేస్తూ, అలాగే మెడిటేషన్ విషయానికి వస్తే ఇంతవరకు ఏంటంటే నేను AMC చేసినప్పుడు కూడా ప్రాణాయామం తర్వాత మెయిన్గా దాని ఉద్దేశం కాన్సన్ట్రేషన్ అండ్ బ్రీతింగ్ అనేటువంటి దాని మీదనే ఉండే. కానీ ఈరోజు సింగమరాజు సారు చాలా చక్కగా అంటే హౌ టు క్లీన్ ది బ్రెయిన్ త్రూ మెడిటేషన్ అనేటిది ఉంటుంది ఒకటి. తర్వాత మనలో ఉండేటువంటి దురాలోచనని ఇటువైపు నుంచి ముందు నుంచి ఒక వెలుగు రూపంగా తీసుకొని వెనకకు ఒక ఫైర్ రూపకంగా ఎలాగ పంపించాలనేటువంటి కాన్సన్ట్రేషన్ ఏదైతే చెప్పారో అది చాలా నచ్చింది. సంకల్ప శుద్ధి కానీ సంకల్పం కానీ ఇవన్నీ అంటే ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ లో ఉన్నటువంటి తేడా అది గమనించడం జరిగింది. తర్వాత ఎప్పుడైనా చేసుకోవాలనేటువంటి ఫ్లెక్సిబిలిటీ ఇందులో ఉంది. కాబట్టి మనం అందరం కూడా పాటించినట్టయితే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇక నుంచి జరగబోయే ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఓకే సార్. ఇంక సత్యనారాయణ గారు మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకున్నారా?
తర్వాత కొంచెం తర్వాత మాట్లాడు సార్. ఓకే Thank you. రైట్. నమస్తే సార్, చెప్పండి. నేను శకుంతల అండి. ఓకే. సార్ మీరు యోగా చాలా బాగా డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు, మాకు కూడా చాలా ఉత్సాహం వస్తుంది. అట్లానే సింగమరాజు గారు చాలా చక్కటి విషయాలు చెప్పారు, ముఖ్యంగా సంకల్ప బలం యొక్క శక్తి గురించి చాలా చక్కగా చెప్పారు సింపుల్ వర్డ్స్ లో. తర్వాత మన మనసుని ఎలా క్లీన్ చేసుకోవాలనేది కూడా చాలా చాలా చక్కగా వివరించారు. చెప్పిన పద్ధతిలో కనుక మనం ఫాలో అయినట్టుంటే మనం కూడా ఒక చిన్న పిల్లవాడిలాగా నిరంతరం ఆనందంగా ఉండొచ్చు అని నాకు అనిపించింది. సో ఇంత మంచి ప్రోగ్రామ్ చాలా చక్కగా కండక్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి అందరికీ. మళ్ళీ రేపు 6 o'clock అందరం కలుద్దాం. మోహన్ సార్ నమస్తే, చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. నమస్తే నమస్తే సింగమరాజ్ సార్, క్లోజ్ చేద్దామా? రేపు మనం మళ్ళీ 6 to 6:30 ఆసన తర్వాత సిస్టర్ ప్రోగ్రామ్ కంపల్సరీగా అందరూ ఉండాలి అందులో, ఎందుకంటే రేపు లాస్ట్ కదా, ఒక దీక్ష లాగా అయిపోతుంది. ఓకే సార్, రైట్. అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు అందరు కూడా ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యే విధంగా లైన్ మెంబర్స్ మనందరికి కూడా కనీసం ఏంటంటే ఒక లైన్ మెంబర్ కనీసం ఒక 10 మందికి ఈ రోజు మీరు ఏంటంటే దీన్ని మోటివేట్ చేసి జాయిన్ అయ్యే విధంగా ప్లాన్ చేయండి. ఎందుకంటే మనం చేసేదే సేవ, మన అకౌంట్ లో కూడా మనకు ఎంతమందికి సేవ చేశామనేది మనం చేసుకోవచ్చు. కాబట్టి అందరు కూడా మన అకౌంట్ లో చూసుకున్నట్లయితే మనం అట్లీస్ట్ 10 మెంబర్స్ మీరు చెప్పి వాళ్ళను రేపు అందరూ జాయిన్ అయ్యే విధంగా మీ ఫ్రెండ్స్ కానివ్వండి, బంధువులకు కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, ప్లస్ మనకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి, మీ ఆఫీసెస్ లో కానివ్వండి, తప్పకుండా వాళ్ళందరూ కూడా చెప్పి ఇంకా ఎక్కువ మందిని అటెండ్ అయ్యే విధంగా చేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికి కూడా ఈ రోజు వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రేపు ఎల్లుండి కూడా మనకు క్లాస్ ఉంటుంది, తర్వాత కూడా మనం కంటిన్యూ చేద్దాం అనేది ఒక ప్రపోజల్ ఉంటుంది. దాన్ని ఏం చేద్దాం అనేది ఎల్లుండి మాట్లాడుకొని చేద్దాం అనేది తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. లాంగ్ లివ్ లైనిజం. ప్రభాకరన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజిరెడ్డి గారు, thank you for giving the overview. Thank you sir. Thank you. Right sir. Thank you sir. Gangadharji, very nice to see you after a long time. It's possible sir, you can attend tomorrow sir. You have time tomorrow to attend. Yeah, whenever possible I'll join, because 6 to 7. Because my yoga class also from 6 to 7:15 like that. 7 to 7:30 you attend. 7 to 7:30. అది టైమింగ్స్ ఒకటి కొంచెం ప్రాబ్లం అవుతున్నది. Yeah. Afterward, whenever possible, 7 to 7:30 to attend by 7 to 7:30. 65 years old young boy. Meditation for only meditation. I can. Yeah, sure. It will be. Thank you, sir. Thank you. So bye everybody. Bye. Bye sir. Bye. Thank you. Right sir, close చేస్తున్నాను సార్. Okay. Right.